ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. ఆయన నాకు ఇంటికి రాకోకుండా ఉంటూ నాకు డౌట్ వచ్చింది. అంటే పెళ్ళైన ఎంతకాలం వరకు మీరు కలిసి ఉన్నారు? ఒక 10 సంవత్సరాలు అనుకోండి. నాకు జ్వరం వచ్చిన సరే లేచి ఆయన మందు పెట్టుకొని కూర్చుంటే చేపల ఫ్రై అంటాడు, చికెన్ ఫ్రై అంటాడు, అన్ని రకరకాల కూరలు చేపించుకుంటాడు. అంత తిని అన్న ఆరోగ్యం అంత పాడు చేసేసి వెళ్ళండు. ఆ గోల్డ్ అన్నది అన్న అమ్ముకొని నేను కట్టేసుకుని వెళ్ళిపోయేదాన్ని. బంగారం కూడా పట్టుకెళ్ళిపోయాడు. బ్లడ్ లేదు, వీక్నెస్, ఇంకోటి అబార్షన్ చేయించాడు ఈయన. ఇతను వల్లే జరిగినటువంటి హెల్త్. తాగుడు అలవాటు చేయించాడు. రోజుకొచ్చి 10,000 బాటిల్ ఇంట్లో. తాగుడు అలవాటు చేయించడం ఏంటమ్మా? 65 ఇయర్స్ ఉన్న ఆయన్ని నీకు తగిలిచ్చిందా ఒక ఆవిడ? పని చేయడానిక ఇంకెందుకన్నానా? అన్ని మేడం అదే చెప్తున్నాం. మీరు దేనికైనా రెడీ అయ్యారు. ఇప్పుడు 6 సంవత్సరాలు మేడం అతను పెళ్ళయ్యా? 25 ఏళ్ళు నీకు, 65 ఆయన, 25 నిన్ను చేసుకున్నాడు. 40 ఏళ్ల తేడా. ఆ పబ్కి వెళ్ళి ఇట్లా డబ్బులు ఇసిరేసి 100 మందికి అది రోజుకి వచ్చి ఒక 20 మంది వెళ్తాడు. అమ్మా ఎందుకు ఇంత పచ్చి పచ్చిగా మాట్లాడటం? మీరు ఉత్త డబ్బు గురించి కకృతి పడ్డారు. 4 సంవత్సరాలు అయింది. తండ్రి వరుస అంటారు యూజువల్ గా. ఏమో నీకు తండ్రి వరుసోడు కావాల్సి వచ్చింది అంటారు. ఇక్కడ తాత వరుసోడు కావాల్సి వచ్చింది అనేటటువంటి మాట అనవలసి వచ్చింది. ఇక్కడ అతను దాన ధర్మంలా కనిపించాడు. అతను వెనకతలు పంపించారు. అతను వాడుకుని టిష్యూ పేపర్లో వదిలేశాడు. మీ దగ్గర పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. ఇంతేనా స్టోరీ? దిగిని అక్కడ గోవాకి వెళ్ళి దిగిని అవన్నీ అతను చాలా మందితో గోవా ఫోటోలు తీసుకుంటాడులేండి. మామూలుగా తాళి కట్టేశాడు అంతే. గోవా బీచ్ గోవాలో ఇంకెవరు లేరు, మీ ఇద్దరే ఉన్నారు. పాప ఉంది. మీ పాప సాక్ష్యమా? 3 ఏళ్ల పాప నీకు పెళ్లి సాక్ష్యం. కాలు గోరు అయితే సగం దాకా ఊడిపోయింది. ఈ ఏలేరు కొట్టేశాడు. మామూలుగా తాగేసేసే. నువ్వెందుకు తాగేదాను తల్లి? డ్రమ్ములు ఎందుకు తాగావు? ఆయన 24 అవర్స్ నీతోనే ఉండడుగా. ఆయనకు పని ఉంది, బిజినెస్ ఉంది, వేరే అమ్మాయిలతో కూడా తిరుగుతాడని మీ అక్క చెప్తుంది ఆల్రెడీ. వయస్సులో ఎవరైనా అందంగానే ఉంటారు. వయసు పొగరు ఆ రేంజ్లోనే ఉంటుంది. ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు చూసారా, అది ఆ రేంజ్లోనే ఉంటుంది. పర్ఫెక్ట్ సింబల్. అలానే ఆయన శ్రీరామచంద్రుడు అంటే కాదు. పెళ్లి చేసుకున్నవాడు మోసం చేస్తే ప్రేమించిన వాడు నన్ను దూరం పెట్టాడు అని అంటోంది పద్మ. తను చేసిన పనికి నేను మంచాన పడ్డాను అని బాధపడుతోంది. వాళ్ళతో మాట్లాడి జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చేయగలమో చూద్దాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరు, ఎక్కడి నుంచి, ఏంటి ప్రాబ్లం? ఇక్కడ బంజారాస్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చాం మేడం. అది మా పుట్టినిల్లు అయితే గుడివాడ. 7 అక్క చెల్లెళ్ళు. అమ్మ చనిపోయింది. తమ్ముడు క్యాన్సర్ వచ్చి మొన్నే 2 సంవత్సరాలు అయిపోతుంది. తమ్ముడిని కూడా నేనే చూసా. నాది కూడా ఒంటరి జీవితం. ఇక్కడ నేను బ్యూటిషియన్, మసాజ్లు, ఫేషియల్ అవి చేసుకుంటా. నా నుంచి తనకు నేర్పించా. తనెవరు? సొంత చెల్లి. మీ చెల్లెలు. మీరెన్నో మెంబరు, ఆవిడెన్నో? ఆవిడ నేను 4, తిన 7. సరే, కుటుంబ భారం అంతా మీ మీద పడిందా? కుటుంబ భారం కాదు మేడం, ఎవరి దాళ్ళు అంతా
ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. హైదరాబాద్కి నలుగురు వచ్చాం మేడం, నాతో సహా నలుగురు వచ్చాం. Okay. వచ్చేసి అంటే అక్క చెల్లిమే వచ్చేసి ఇక్కడ అందరం అదే బ్యూటిషియన్. ఆడపిల్లలు ఎంతమంది, మగ పిల్లలు ఎంతమంది? 7 ఆడపిల్లలు మేడం, ఒక తమ్ముడు. ఆ. ఒక తమ్ముడు లేడు, చనిపోయాడు. ఈమె అందరికంటే చిన్నదమ్మా, తమ్ముడు కంటే చిన్నదా లేదంటే ఈ అమ్మాయి? తమ్ముడు పెద్దోడు, తమ్ముడు తర్వాత సో అందరికంటే పిల్లలందరికీ ఆఖరి అమ్మాయి ఆవిడ. ఇంకొక అమ్మాయి ఉంది. ఇంకో అమ్మాయి ఉంది. ఆ. సరే, నీ పేరమ్మా? పద్మ సార్. పద్మ గారు. అయితే తినకు కూడా బ్యూటిషియన్ నేర్పించాను మేడం, చాలా బాగా చేసుకునేది. ఒక పాప. అయితే ఫస్ట్ మీరు ఎప్పుడు వచ్చేసారు హైదరాబాద్? నేను వచ్చి ఒక 20 సంవత్సరాలు అయింది. ఎందుకు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ రావాలని ఎందుకు అనుకున్నారు? నాకు పెళ్ళయిందే చింతలు మేడం. మా పెళ్లి బాబు- నిమిత్తం ఇక్కడికి వచ్చావు. ఆ, ఓకే. నా భర్తది చింతలు అనమాట. ఉమ్. దాని త్రూలోకి వెళ్ళి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నా త్రూలోకి వెళ్ళి అక్కోళ్ళు అటు వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. అయితే అంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వచ్చారా ఇటువైపు? వాళ్ళు బ్రతుకుండగానే వచ్చారు ఇక్కడికి? లేదు సార్, అంటే అందరు ఉన్నప్పుడు వచ్చారు. నాన్న ఉన్నాడు బ్రతికే, ఇప్పుడు నాన్న ఉన్నాడు, అమ్మ లేదు మీకు? అమ్మ లేదు. సరే, మీరు పెళ్లి నిమిత్తం వచ్చారు కదా, మీకు పిల్లలు ఎంతమంది, భర్త ఏం చేస్తారు, కలిసి ఉన్నారా లేదా? నాది కాదు అంటే చెల్లి కోసం వచ్చి, చెల్లి ప్రాబ్లం కోసం వచ్చాను నేను. పద్మ గారి గురించి వచ్చారు మీరు? మా చెల్లి ఆవిడ చెప్పలేరు కాబట్టి మీరు నేను చెప్తున్నారు. చెప్తున్నాను. అర్థమైంది, చెప్పండి. అయితే తనకి అన్ని నేను చూసుకుంటూ మొత్తం అప్పలకి ఇక్కడికి రావడానికి అంతా మొత్తం సెటిల్ చేశాను. చక్కగా బ్యూటిషియన్ నేర్పించా. బయట నేర్చుకోవాలంటే 20,000 30,000 ఉంది కోర్సు. సర్లే అని అన్ని థ్రెడ్డింగ్ చేయడం, మొత్తం బాడీ మాస్ అన్నీ నేర్పించా. మొత్తం సెట్ అయిపోయింది మనిషి అయితే. రెంట్ కట్టుకుంటూ మంచిగా పాపను పెట్టుకొని స్కూల్లో చదివించుకుని బాగుంది. ముందు భర్త వదిలేసాడు. ఎవరు? తనకు ఆల్రెడీ పెళ్లి అయింది. పెళ్ళయింది. ఎప్పుడైందమ్మా? 2016లో అనుకుంటా. 2016లో అట్లా. అప్పటికి మీరేం పని చేసేవాళ్ళు? అప్పుడు నేనేం పని చేసేదాన్ని కాదు. మ్యారేజ్ అయింది కదా, మరి ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ అబ్బాయి అని అతను హైదరాబాద్ ఏం చేస్తాడు? అతను ఏం చేసేవాడు? ఆ టైంకి నువ్వేం చేసేదాన్ని? పెయింటింగ్ పని చేసేవాడు మేడం. అప్పుడు తర్వాత అక్క దగ్గర నేను బ్యూటిషియన్ నేర్చుకున్నాను. అప్పుడు కూడా నేను హోమ్ సర్వీసే చేసేదాన్ని. నువ్వు అప్పటికే హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళేనా? వాళ్ళు హైదరాబాద్. అదే సంవత్సరంలో అమ్మా పెళ్ళి అయింది నీకు? 2016. 16 లో అయ్యింది. అది అయిపోయింది సార్. అది ఇంకా అది క్లోజ్ అయిపోయింది. తర్వాత అంటే అంత ఫాస్ట్ గా క్లోజ్ అవడానికి కారణం ఏంటి? అంటే అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి ద్వారా ఏమైనా పిల్లలు ఉన్నారా మీకు? ఆ పాప ఉంది. పాపని మరి అంతా అయిపోయింది వదిలేయండి అంటానికి కుదరదు కదా. ఎంతకాలం కాపురం చేశారు? నేను చెప్తాను మేడం. చెప్పండి. అయితే అది అయిపోయింది. అంటే తను చెప్పగలుగుతుంది కదా, తన కష్టం కదా ఇది. ఒకసారి తను చెప్పనివ్వండి, తర్వాత మాట్లాడతాం మీరు. నువ్వు బాగానే చెప్తున్నావు పద్మ, నువ్వు చెప్పమ్మా. నాన్న వేరే విషయం కాదు, ఒకదానికి లింక్ ఉంటుంది కదా. ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి మాకు తెలియాలిగా. అమ్మ చెప్పండి అమ్మా. అప్పుడు హోమ్ సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. అయినా నాకు అంటే ఇంటికి రాకోకుండా ఉంటూ నాకు డౌట్ వచ్చి అప్పుడు నేను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని కనుక్కుంటూ ఉన్నా. అట్లా నాకు వాళ్ళ ఇల్లు కనపడింది, అక్కడ ఉన్నాడు. సో మీ ఆయనకి అక్రమ సంబంధం ఉన్న విషయం నీకు తెలుసు. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు హస్బెండ్ తో? పాప కడుపులో పడ్డాక నుంచి పెళ్ళైన ఎంతకాలం వరకు మీరు కలిసి ఉన్నారు? ఒక 10 సంవత్సరాలు అనుకోండి. 10 సంవత్సరాలు కలిసి ఉన్నారమ్మా. నీ మొదటి భర్త 2016 నుంచి ఇప్పుడు 10 నెలలు. ఫస్ట్ వదిలేసేసాను మేడం. వదిలేసిన తర్వాత 5 సంవత్సరాలు అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిన తర్వాత అయితే ఆమెను వదిలేసానని చెప్పేసి అన్నాడు. అని చెప్పి తీసుకెళ్ళాడు. సరే అని నమ్మేసి వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పాప నువ్వే చూసుకుంటున్నావు, మీ అక్క వాళ్ళ సపోర్ట్ ఏదో పని చేసుకుంటావు అంతేనా? ఓకే. ఇప్పుడు పాపకి 11 సంవత్సరాలు. ఇప్పుడు 11 ఎలా వస్తాయి నాన్న? ఏ సంవత్సరంలో పెళ్ళయిందమ్మా ఫస్ట్ మ్యారేజ్? అది నాకు కూడా గుర్తులేదు మేడం. 16 కాదమ్మా నీ పెళ్ళి. ఎప్పుడైంది పెళ్ళి? 16 అయితే 11 ఎలా అవుతుంది పాపకి వయసు? సరే ఓకే, అంత ముందు పెళ్ళయింది నీకైతే అది తెలియదు. ఓకే సరే, తర్వాత ఒక 5 ఏళ్ళకి మళ్ళీ కలిసి ఉన్నావా భర్తతో? కలిసి ఉన్నాను. కలిసి ఉన్న తర్వాత పాప కడుపులో పడింది. రెండోసారి కలిసి ఉన్నాక రెండోసారి కలిసి ఉన్నాను. ఇప్పుడు మీ వయసు ఎంత అమ్మా? ఇప్పుడు నాకు 33 మేడం. సరే ఓకే, నువ్వు చెప్పు, మేమే ఎస్టిమేట్ చేసుకుంటాం. తర్వాత చిన్నపిల్లప్పుడే అతన్ని నాకు 16 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేసారు. ఓకే అమ్మా, తర్వాత అయితే అప్పుడు అది పిల్ల కడుపులో పడ్డ తర్వాత మళ్ళీ ఆమెతో ఉంటున్నాడని తెలిసింది. సేమ్ ఆవిడతోనే 7 years 6 years విడిపోయానని చెప్పిన ఆవిడతోనే మళ్ళీ ఉంటున్నాడు. ఇక నేను చేస్తే ఇంక నేను భరించలేనని చెప్పేసి ఇంకా కడుపుతో ఉన్నాను. ఇక రెంట్ కట్టట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇంక నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఎక్కడ? ఊరు గుడివాడ వెళ్ళిపోయా. అప్పుడు అమ్మ ఉంది. అయితే కడుపుతో 3వ నెల నుంచి కనేంత వరకు మా అమ్మే చూసుకోలేదు. అయితే కడుపుతో ఉండి కూడా నేను మళ్ళీ అక్కడ గుడివాడ నుంచి హైదరాబాద్ వచ్చి ట్రైన్లో
మేడం వాళ్ళు ఫోన్లు చేస్తే ఈ రోజు చేశారనుకో, రేపు రమ్మన్నారనుకో, ఈ నైట్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చేదాన్ని. ఏది మేకప్లు చేయడానికి ఆ, బ్యూటిషియన్ బ్యూటిషియన్ అయితే ఈ అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని. అక్కేమో ఎగ్స్ అవి ఉడకపెట్టి బాక్స్ కట్టి పంపించేది. అట్లనే కడుపుతో ఉండే ఇట్లా పెడిక్యూర్ చేస్తూ ఉంటే కడుపుకి కూడా కాళ్ళు తగిలేయి. ఇట్లా వంగి చేయాలి కదా మేడం, అట్లా కూడా నాకు 8వ నెల వచ్చే వరకు కష్టపడ్డా. తర్వాత ఇంకా అక్కడే డెలివరీ అయింది. అక్కడే డెలివరీ అయింది, ఇంకా అమ్మనే చూసుకుంది. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను నేను. పాపని ఎవరు మీ అమ్మ చూసుకుంటూ ఉండేదా? లేదు, పాపను కూడా తెచ్చేసుకున్నా. అలా ఎంతకాలం అతనితో కలిసి ఉన్నావు? ఇంకా అప్పుడుతో అయిపోయింది మేడం. విడాకులు ఇచ్చారా? లీగల్ గా విడాకులు ఇచ్చారా? లేదు ఇలేదు మేడం. తర్వాత రెండో పెళ్లి ఏంటి? రెండో పెళ్లి మా పాపకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిసాడు. ఓకే. ఎవరు అతనెవరు ఎలా పరిచయం? నేను చెప్తే అప్పలకి కొంచెం టాబ్లెట్లు మింగుతుంది కదా మేడం, కొంచెం తడబడతా అవి కొంచెం ఇది చేస్తున్నాను మేడం. అమ్మా ఏంటమ్మా ప్రాబ్లం? ఒక్క నిమిషం, ఒకటి క్లారిఫికేషన్. ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం? ఏంటి మెడికల్ ప్రాబ్లం ఏంటి మీకు? ఏమో తెలియదు సార్, ఇట్లా షేక్ అవుతున్నట్టు ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. అట్లేమనలేదు, ఏం లేదు. ఫైల్స్ ఉన్నాయి సార్. మీకు జుట్టు ఉందా, ఊడిపోయిందా? నేనే తీపిచ్చేసాను సార్, అది బాగా పేలు అంటే దాని గురించా? వెళ్ళిపోయింది కదా. అంటే ఏం అనుకోకండి, మీ బ్రదర్ ఒకరు క్యాన్సర్ తో చనిపోయారని అన్నారు కదా, అదేమన్నా వంశపారపర్యంగా మీకు వచ్చిందేమో, దాని గురించి జుట్టు ఊడిందా అని అనుకున్నాను నేను. అది పేలు బాగా వస్తుంది శుభ్ర అంటే ఇక అట్లానే పడుకొని ఉండేదాన్ని నేను. ఓకే, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ అమ్మా. మెడికల్ కండిషన్ ఏంటమ్మా? నీ మెడికల్ కండిషన్ ఏంటి? ఏమైనా హెల్త్ కండిషన్ ఉందా? హెల్త్ కండిషన్ ఉంది, అది బ్లడ్ లేదు, వీక్నెస్, ఇంకోటి అబార్షన్ చేయించాడు ఈయన. ఇతను వల్లే జరిగినటువంటి హెల్త్. ముందంతా బాగుంది సార్, చాలా అంటే హెల్దీగా. అసలు మసాజులు చేసేది రోజుకొచ్చి 4 మసాజులు. కాదమ్మా, ఇప్పుడు ఆవిడని చూస్తుంటే మాకు ఆ బక్క చిక్కి ఆవిడ ఎలా ఉంది అంటే ఏదైనా ప్రాణాంతకమైన సమస్య ఉందా అని మేము అనుకుంటున్నాం. అది తాగుడు అలవాటు చేయించాడు, రోజుకొచ్చి 10,000 బాటిల్ ఇంట్లో తాగుడు అలవాటు చేయించడం ఏంటమ్మా? ఇప్పుడు ఫస్ట్ బీజరల్లా అంటే ఇప్పుడు ఆ మనిషి ఎలా పరిచయం అంటే ఒక మేడం ఉంది మేడం, అంటే ఒక ఆవిడ పేరు వద్దు, అయితే ఆవిడ కొంచెం అంటే మసాజులకు వెళ్ళేవాళ్ళం కదా, అయితే ఇప్పుడు ఒంటరి జీవితం కదా, అయితే అని చెప్పిందంటే ఇట్లా ఒక సార్ ఉన్నాడు, ఆయనకి కొంచెం వండి పెట్టి కొంచెం ఆయనకి ఏజ్ ఎక్కువ. ఎంత వయసు ఉంటుంది? 65. 65 ఇయర్స్ ఉన్న ఆయన్ని నీకు తగిలిచ్చిందా ఒక ఆవిడ? పని చేయడానికా ఇంకెందుకన్నానా? అన్ని మేడం అదే చెప్తున్నా, మొత్తం ఇంట్లో దేనికైనా రెడీ రెంట్ కడతాడు, పిల్లని చూసుకుంటాడు, నీకు ఒక లైఫ్ ఉంటుంది కదా పద్మ, నీకు ఒక జీవితం ఉంటుంది, ఆడపిల్ల ఉంది కదా, ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇలా కష్టపడతావు, పెద్ద సారు కదా, మంచి డబ్బు ఉంది, అది ఉంది, నీకు రెంట్ కడితే చాలు కదా అని చెప్తే, నేను ఎట్లయితే నేను మాకు అందరూ చెప్తే మా జీవితాలే చక్కగా లేవు ఇక్కడ, వద్దమ్మా ఎందుకు వచ్చింది ఇదంతా. అప్పుడు మా తమ్ముడు అందరూ ఉన్నారు బతికి, అప్పలకి అన్న అవుతాడు కదా, మా తమ్ముడు చాలా భయం వాళ్ళకి. అయితే వద్దు ప్రకాష్ అని తెలిసిందంటే అస్సలు ఊరుకోడు ఇట్లాంటి పని, నువ్వు ఏదో కష్టపడతావు, రోజుకి 4,000 5,000 వస్తున్నాయి కదా అని అన్నీ చెప్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. ఏంటి 65 ఏళ్ళైనా? అప్పటికి ఈవిడ వయసు ఎంతో తెలుసా? 27 22 ఇప్పుడు 6 సంవత్సరాలు మేడం అతను పెళ్ళయ్యా. 25 ఏళ్ళు నీకు, 65 ఆయన 25 నిన్ను చేసుకున్నాడు, 40 ఏళ్ల తేడా. అయితే నా తర్వాత చెల్లి దగ్గర తిని పంపించేసాను మేడం. అయితే ఆ చెల్లి దగ్గర ఉంటే అతను కూడా వచ్చేసేసి, అమ్మ నేను మీ రెంట్ అంతా 15,000 నేను కడతా, మీకు అంతా సరుకులు గిరుకులు అన్ని చూసుకుంటా. ఈవిడ ట్రిప్కి 4,000 సంపాదిస్తుంది కదమ్మా, అలాంటిది 20-30,000 ఈజీగా సంపాదించుకుంటూ నెల మొత్తం పని లేకపోయినా కూడా ఒక 10 సార్లు వెళ్ళినా, నెలలో 10 సార్లు నువ్వు వెళ్ళినా ఏదైనా పనికి, మీ బ్యూటిషియన్ పనికి 40,000 సంపాదిస్తున్నప్పుడు తొక్కులు 15,000 రెంట్ కోసం 45 ఏళ్ళు తేడా ఉన్న వ్యక్తిని వెనకాల పడ్డాడు మేడం. అసలు ఇంత కూడా ఆయన పడతాడు. మీ బుద్ధి ఏమైంది? అంట కట్టిన ఆవిడ బుద్ధి ఏమైంది? వెనకాల పడ్డాం అంటే మీరున్న రూమ్ దగ్గరకు వచ్చామన్నా ఇంటికి వచ్చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు. నేను మీ ఇంటి అడ్రస్ ఎలా తెలుసు మీరు చెప్పండి? ఇంటికి రప్పించారు మేడం, ఇంటికి రమ్మని మధ్యలో ఒక లీటర్. మీకు ఇంట్రెస్ట్ లేనిది వాళ్ళు అలా పడరమ్మా. 65 ఏళ్ళ మనిషి ఎందుకు మీ వెనకాల పడతాడు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, ఇలా పడుతున్నారంటే మీకు ఇష్టం లేకపోతే. లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంది. ఇప్పుడు ఆయన వచ్చిండు, అయితే వచ్చి మా వాళ్ళని అడిగిండు, అక్కోళ్ళందరిని అడిగిండు. ఆమెని మా పిల్ల ఉంది కదా, పిల్లతో ఆడుకుంటా ఉండేవాడు. నేను మామూలుగా కిచెన్లోకి వెళ్ళిపోయి వంట చేసుకుంటా ఉండేదాన్ని. అయితే మా అక్కోళ్ళని అడిగిండంట, ఆ పిల్లని మరి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడంట. అంటే ఆ పిల్ల అసలు ఒప్పుకోదు, అలాంటి చేయదు అని చెప్పేసి అస్సలు ఒప్పుకోదు అని ఉంటారు మీ వాళ్ళు పాపం కదా. ఓకేనా? ఒప్పుకోదు కాదమ్మా. ఒకటి పద్మ, ఒక్క నిమిషం మేడం,
నేను అడిగేది ఏంటంటే అతను ఒత్తిడి నిజం చెప్పేసి అమ్మ ఒత్తిడి పెట్టడం వల్ల వెళ్ళావా లేదంటే నీ లైఫ్ సెట్ అవుతుంది కాబట్టి నువ్వు అటువైపు అట్రాక్ట్ అయ్యావా అంతే మా క్వశ్చన్. అదే మంచిగా పిల్లకి ఆప్షన్ 1 2 ఒక్కటే అదే. అతను నీ మీద ఒత్తిడి పెట్టడం అట్లా లేదు, నీకే నచ్చి పర్లేదు అంటే బలవంతం చేసాడు. ఇక సర్లే నేను అదే పెళ్లికి ఒప్పియడం, పెళ్లికి ఇట్లా ఒప్పిస్తా ఉంటుంటే పిల్లని బాగా చూసుకుంటున్నాడు. అయితే నేను 1 year టైం అడిగాను నేను అప్పటికి. మేడం ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అవ్వలేదా అబ్బాయికి? ఆయనకి అబ్బాయి కాదులా తాతకు పెళ్ళి అవ్వలేదు. పెళ్ళయింది, 2 మగపిల్లలు, ఆమెను వదిలేసిండు. నేను చెప్తాను మేడం, పిల్లకి సరిగా మాట్లాడతాం రావట్లేదు. నువ్వు నీది పెంచుకోవడానికి చెప్పుకున్నది ఉన్నాడు చెప్తాను, ఇక్కడ జరుగుతుంది పద్మ. అతను ఒత్తిడి ఏం లేదు మేడం. రోజుకి వచ్చిన పచ్చి చెప్తున్నా, పబ్కి వెళ్ళి ఇట్లా డబ్బులు ఇసిరేసి 100 మందికి అది రోజుకి వచ్చి ఒక 20 మంది వెళ్తాడు. పెట్రోల్ బంకులు ఉన్నాయి మేడం. కోటేశ్వరుడు ఇష్టాసారంగా తిరుగుతాడు అందరితో. ఇక ఈ పిల్ల ఈజీగా ఇది వంటకి అన్నిటికి మంచిగా అన్నిటికి మెయిన్ శరీరకంగా వంటకి అన్నిటికి బయట. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే రోజుకి వచ్చి 20,000 ఖర్చు పెట్టాం మనిషి. ఇక్కడ నెలకు వచ్చి 25,000 రెంట్ కడతాడు, మెయింటెనెన్స్ అని 30,000 రెంట్ కట్టేసేసి ఈ పిల్లని అన్ని రకాల పనికి వస్తుంది కదా అనేసి పెట్టేసుకున్నాడు మేడం. అది వాళ్ళ భార్య పిల్లలు ఏమయ్యారు అంటున్నాను. వాళ్ళకి డైవర్స్ ఇచ్చేసి 2 కోట్లు డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేసుకున్నాడు. 2 కోట్లు ఇచ్చేసి సెటిల్మెంట్ చేశాడు. ఆ అమ్మాయిది ఇప్పుడు వీళ్ళిద్దరికి లీగల్ గా మ్యారేజ్ అయ్యిందా? అవి ఫొటోస్ లేవు మేడం. మరి ఎక్కడ ఇంట్లో ఈ ఫోటో వీళ్ళు పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళినప్పుడు హనీమూన్ వెళ్ళారులే తల్లి, పెళ్లికి ఎవిడెన్స్, హనీమూన్ కి ఎవిడెన్స్ ఉండవు, పెళ్లి కావాలి లీగల్ గా. తాగేసేసి అవన్నీ ప్రూఫ్లు పెట్టుకోలే మేడం. రోజుకి వచ్చి ఒక నిమిషం మేడం, ఈ తాగుడు సంగతి చెప్పండి. ఇప్పుడు ఓకే పెళ్ళంటే బలవంతంగా చేసుకున్నాడు, తాగుడు కూడా బలవంతంగా పోసాడు ఆవిడకి. సార్ మా చెల్లి దగ్గర ఉండేది సార్, నా తర్వాత చెల్లి దగ్గర ఇద్దరికి గొడవలు పెట్టాడు. మా చెల్లి కానీ ఈ పిల్లకి గొడవలు పెట్టాడు. ఇక్కడ ఉంటే ఆటలు సాగవని. ఇక ఈ పిల్ల ఏం చేసింది, మా చెల్లి మీద గొడవ పెట్టుకొని నన్ను సపరేట్ చూసుకుంటా అంటున్నాడు, నేను వెళ్ళిపోతా బయటికి అనేసి మోటమ్ములు చదువుకొని వెళ్ళిపోయింది. మొత్తం 30,000 మా బతుకులకి మేము 10,000 రెంట్ కట్టాలంటే నెల వచ్చేపటికి టెన్షన్ పడతాం మేము. మసాజ్ మేడం వాళ్ళు పిలిస్తే మసాజ్ చేస్తే అవి చేసుకుంటేనే మాకు డబ్బులు వస్తాయి. అలా కదా ఈ పిల్ల ఏం మీకు ఊహించుకుందంటే అంత ఈజీగా డబ్బులు వచ్చాయి. అతను చిటికేస్తే కనుక 20 మంది లైన్ లో రోజుకి క్యూ కడతారని నువ్వు అన్నావు. అతనికి ఏమంత అవసరం వచ్చిందని ఈ అమ్మాయి వెనకతలు పడి బలవంతంగా పెళ్లి చేసుకుని ఈ అమ్మాయిని హనీమూన్ తీసుకెళ్లి ఈ అమ్మాయికి మందు అంటే అలవాటు మరి మాకు చేశాడు. అదే అర్థం కాలేదు సార్. అది కదమ్మా. ఇప్పుడు ఏంటి ఈ పిల్ల వెనకాల పడుతున్నాడు అసలు మాకు అది అర్థం కాలేదు. మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి 30,000 రెంట్ మేము మా రేంజ్. అప్పట్లో ఆవిడ రేంజ్ రెంటే 30,000, ఈవిడ రేంజ్ కదమ్మా, ఇప్పుడే అర్థం కాలేదు, అప్పుడు కూడా అర్థం కాలేదా మీకు? అప్పుడు అర్థం కానప్పుడు ఒక ఆడపిల్లని ఒక 65 సంవత్సరాల వ్యక్తి ఇలా వల్లేసి పటాయిస్తున్నాడు అంటే కనుక ఈ అమ్మాయికి ప్రాణహానం భవిష్యత్తు అనుకున్నాను తెలుసా సార్. పోనీ మేము ఇంత 7 ఆడపిల్లలం కదా, మేము కూడా ఏది కష్టపడుకుంటున్నాం తెల్లవారుతులు అయితే ఈ పిల్ల ఒక మంచి లైఫ్ వచ్చింది కదా పోనీ బతకాలి. అమ్మా ఎందుకు ఇంత పచ్చిగా మాట్లాడటం? మీరు ఉత్త డబ్బు గురించి కకృతి పడ్డారు. వినండి అమ్మా, వినండి అమ్మా, మరి ఇంకెందుకమ్మా 40 తండ్రి వరుస అంటారు యూజువల్ గా. ఏమో నీకు తండ్రి వరుసోడు కావాల్సి వచ్చిందంట, ఇక్కడ తాత వరుసోడు కావాల్సి వచ్చిందా అనేటటువంటి మాట అనవలసి వచ్చింది ఇక్కడ. అర్థమైందా? అప్పటికి ఈ అమ్మాయి ఏం తెలివి తక్కువ కాదు. అప్పటికే ఒక మగాడు ఈ విషయంలో బాగా అనుభవం అయ్యి ఒక బిడ్డను పెంచుకుంటున్నట్టు ఈ అమ్మాయికి ఒక 65 సంవత్సరాల వ్యక్తి ఎందుకు అవసరం పడతాడమ్మా? ఎంత బలవంతం చేస్తే కనుక ఈ అమ్మాయి అతను ఉచ్చులో పడిపోతుంది, ఎంత బలవంతం చేస్తే కనుక ఈ అమ్మాయి తాగుబోతురాలు అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చాక నిజాలు మాట్లాడదాం అమ్మా. నేను అది కుల్లా చెప్తున్నాను సార్. ఆవిడ ఆశపడింది, లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నారు. 7 పిల్లలు 7 మంది జనాభా ఉన్నటువంటి మీ ఇంట్లో ఏంటంటే ఈ అమ్మాయి సెట్ అయిపోతే చాలు కదరా భగవంతుడు అంటున్నాడు. అతను దాన ధర్ముల్లా కనిపించాడు, అతను వెనకతలు పంపించారు, అతను వాడుకుని టిష్యూ పేపర్లో వదిలేశాడు. మీ దగ్గర పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. ఇంతేనా స్టోరీ? దిగిని అక్కడ గోవాకి వెళ్ళి దిగిని అవన్నీ అతను చాలా మందితో గోవా ఫోటోలు తీసుకుంటాడు. పెళ్లి ఎక్కడ అయింది, అయ్యిందా అవలేదా? మామూలుగానే గోవాకి తీసుకెళ్ళి అక్కడే చేసుకున్నాము. గోవాలో పెళ్లిళ్ళు అవుతాయా? మామూలుగానే చేసుకున్నాము. మా మాత్రం దానికి పెళ్లి చేసుకోవటం. గోవాలో ఎంతమందిని చేసుకున్నాడు అతను? వెళ్ళిన కదా. పెళ్ళయింది మేడం. ఏ రకంగా అయిందో చెప్పు. మామూలుగా తాళి కట్టేసాడు అంతే. గోవాలో అక్కడ ఒక చర్చి ఉంటుంది మేడం. చర్చిలో తాళి కట్టాడా? మీరు క్రిస్టియన్స్, అతను క్రిస్టియన్స్ అమ్మా? నేను క్రిస్టియన్ సార్, హిందూ. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా మీకు? మీరు తాళి కట్టేసుకుంటే అయిపోద్దా? అంటే లోపలికి అలౌట్ లేదు మేడం. డోర్ క్లోజ్ చేసేసుకున్న చర్చి దగ్గర బయట తాళి కట్టేసాడు. పెద్ద బొమ్మలు ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్ళి నేను అంటే నమ్మట్లేదు ఆయన అని చెప్పేసి. ఇద్దరే ఉన్నారు. పాప ఉంది. మీ పాప సాక్ష్యమా?
పాప సాక్ష్యం అని నేను మూడేళ్ల అన్నా. పాప నీకు పెళ్లి సాక్ష్యం. సరే ఓకే, పెళ్లి అయింది, హనీమూన్ అయిపోయింది, తర్వాత ఏంటి? తర్వాత వచ్చి అప్పుడు బాగానే ఉన్నాము. ఎంతకాలం బాగున్నారు? ఎంతకాలం మీ ప్రయాణం ఎంతకాలం అమ్మా అతనితో? మొన్నటి వరకు 20 ఏది 6 ఇయర్స్ బానే ఉన్నారు. బాగున్నారు మేడం. లాక్డౌన్ లో కూడా బాగానే చూసుకున్నాడు. అంతా ఈవిడ పేరు మీద ఏమైనా ప్రాపర్టీలు గానీ గోల్డ్ గానీ ఏమన్నా కొన్నారు? మేడం తీసుకున్నాడు మేడం, కానీ ఆ గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బంగారం తీసుకుని వెళ్ళిపోయాడా? తీసుకొని వెళ్ళిపోయాడు సార్. అప్పటికి నేను అడిగాను, ఈ అదేంటి ఆ బాక్సుల్లో ఇట్లా, నేను అప్పటికి ఊపి చూసా, సౌండ్ వస్తుంది, సర్లో ఉన్నాయిలే మళ్ళీ బీరోలో పెట్టాను. మరి అట్లా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి చూసుకున్నా నేను, అందులో బంగారం లేదు. పిచ్చిది ఉంది. ఇది రోడ్ చైన్. గోల్డ్. ఆయన అంత కోటీశ్వరుడు కదా, ఆయనకి చాలా ఇళ్ళు ఫ్లాట్లు ఉండుంటాయి. ఒక ఓన్ హౌస్ లోకి వెళ్ళి షెల్టర్ ఎందుకు తీసుకోలేదు? కొంటానన్నాడు మేడం. మరి 6 ఏళ్లలో కొనటం అంత అవ్వలేదు? ముందు రెంట్కున్న, ఇప్పుడు అంత ముందు ఖాళీ చేసి ఇచ్చిన ఇల్లు ఎన్ని లక్షలకు అడిగాడు. ఇన్ని వేలు నేనున్నాను అప్పుడు. అయితే ఈ పిల్ల కొంట్లో బాగాలేదంటే చూడటానికి వెళ్ళినప్పుడు ఇల్లు గల వాళ్ళతో మాట్లాడితే కొంచెం డబ్బులు అటు ఇటు తేడాయి, వేరే వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు కొనేసారని అప్పుడు కొనలా. అయితే ఇక ఈ పిల్లకి ఏంటంటే రోజు డ్రింక్ తాగిపిచ్చేసి ఇప్పుడు హాస్పిటల్లో ఏమైంది? ఆవిడ హెల్త్ ప్రాబ్లం ఏంటి? లివర్ ప్రాబ్లం వచ్చింది. ఫుల్ తాగిందంటే 6 ఏళ్లలో తాగుడుతో లివర్ డ్యామేజ్ అయ్యిందంటే పిల్ల డ్రమ్ములు తాగినట్టు. అయితే ఇప్పుడు ఈ పిల్ల చచ్చిపోతే ఆయన మీదకి వచ్చిద్ది అనేసి పారిపోయాడు. ఇప్పుడు గోవా వెళ్ళిపోయాడు. కానీ ఎన్ని దెబ్బలు కొట్టేవాడు మేడం. కాలు గోరు అయితే సగం దాకా ఊడిపోయింది, ఈ ఏలేరకు కొట్టేశాడు. ఎందుకు? మామూలుగా తాగేసేసే. నువ్వెందుకు తాగేదానివి తల్లి? టైం పాస్ కి తాగావంటే సరే మీ చావు మీరు చావండి అంటాం. డ్రమ్ములు ఎందుకు తాగావు? ఆయన 24 అవర్స్ నీతోనే ఉండడుగా, ఆయనకి పని ఉంది, బిజినెస్ ఉంది, వేరే అమ్మాయిలతో కూడా తిరుగుతాడని మీ అక్క చెప్తుంది ఆల్రెడీ. 24 గంటలు ఇంట్లోనే మేడం. ఈ పిల్లని ఇక్కడే వారంలో ఒకసారి వెళ్తాడు. రోజు మత్తులోనే ఉంటదా అమ్మాయి? రోజు ఇద్దరు మత్తులోనే ఉంటారు మేడం. అసలు ఇట్ట పెట్టుకుంటాడు మంది చేసాలు బాటిల్, గోవా నుంచి 10 బాటిల్ అలా తీసుకొస్తాడు. మంచం డ్రాల్లో ఫుల్ స్టాకు, ఫ్రిడ్జ్ లో బీర్లు స్టాకు, ఎక్కడ చూడు వాళ్ళ ఏ పాప ఇంట్లో వంట చేసి పిల్ల చదువు, పిల్ల ఎట్లా ఉంది ఇప్పుడు? పిల్ల ఇప్పుడే స్కూల్ కూడా పోయింది, స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. నీ స్కూల్ ఫీజు తర్వాత పిల్ల బతికే ఉందా? బాగానే ఉందా? ఆరోగ్యంగా ఉందా? నువ్వు అన్కాన్షియస్ తో ఉన్నావు, అతను అన్కాన్షియస్ తో ఉన్నాడు. పిల్లకి తిండి ఎవరు పెట్టేవాళ్ళు? నేను పనాము ఉండేది మేడం. ఈవిడ ఈవిడికి పని ఆవిడ పెట్టాడా? దీన్ని బట్టి ఆవిడ 6 ఏళ్ళు బాగానే చూసినట్టు లెక్క ఇవ్వండి. ఈవిడికి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, తాగి పడిపోతున్నారు, బాటిల్ ఆఫ్ బెడ్ అంటే బెడ్ బాటిల్స్ ఉన్నటువంటి బెడ్ మీద వీళ్ళిద్దరు పడుకుంటున్నారు అనే పరిస్థితి ఉన్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారమ్మా? మమ్మల్ని ఎడగొట్టేశాడు మేడం. సార్ గొడవ పెట్టేసి అవసరం కాదు మేడం, ఎప్పుడో ఒకసారి ఒక సందర్భం సమయంలో మా సిస్టర్ ఎక్కడుంది, ఏం ముందు ఆవిడ చేస్తుంది? సపోర్ట్ చేయదు కదా ఒక సార్ ముసలోడికి- ఎవరికి? ఒక ముసలోడిని నేను కిచెన్ లో వంట చేసుకుంటుండేదాన్ని మేడం. అప్పుడు గ్లాసులు పోసుకొచ్చి ఇచ్చి తాగంటే ఇచ్చి నాకు అలవాటు లేదు అని చెప్పేసి, అంటే తాగు చూడు ఏం కాదు మెల్లగా తాగు, కొంచెమే పోసాను అని చెప్పేసి అట్లా అలా అలవాటు అలవాటు చేసి మీకు నీకు ఏది అలవాటు చేసినా చేసుకుంటావు. ఏంటి పరిస్థితి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన వల్లే మేడం అట్లా చేసేసి ఆ మనిషి అట్లా. ఆయన విషయం తాగమంటే తాగేదా? ఏ వయసులో పెళ్లి చేసుకుంది ఆవిడ? గట్టిగా మాట్లాడితే ఆయన కాము కూర్చుంటాడు ఈవిడకున్న వయసుకి. ఈ టెస్టులన్నీ ఎవరు పెట్టుకున్నారమ్మా? ఇంత చాలా ఖర్చు అయ్యే టెస్టులు ఇవన్నీ ఎవరు? అతనే జాయిన్ చేయించాడు. ఆయన ఎప్పటిదాకా సపోర్ట్ గా ఉన్నాడు నీకు? ఈ పిల్లలు డాక్టర్లు ఎప్పుడైతే పిల్లని హాస్టల్ వేసేసేయండి, మేము వెళ్తే హాస్పిటల్కి, ఈ పిల్ల దగ్గర ఉండొద్దు, కూతురు ఏదన్నా హాస్టల్ వేసేయండి, అమ్మాయిది చెప్పలేము, హెల్త్ అయితే పాడైపోయింది అనగానే బిల్లు కట్టాడు, పారిపోయాడు మేడం. లాస్ట్ కి ఎప్పుడు అంటున్నా? మొన్న 20 రోజులు అయితే. 20 రోజులు. సరే 20 రోజుల్లో మాక్సిమం 20 రోజుల దాకా డాక్టర్స్ అయితే క్లారిటీ ఇచ్చారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉంటారు ఆవిడకి. ఇప్పుడు మీరు ఏం న్యాయం అడుగుతున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇన్ని 5 సంవత్సరాలు అట్లా చేసి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే మేడం ఇంత కష్టం చేసుకొని బతికేది కదా ఆ పిల్ల. ఇప్పుడు పిల్ల చదువు మధ్యలో అయిపోయింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారా? లేదు, ఇక్కడ ఏం లేదు అది. లేదు ఫస్ట్ స్టేజ్ వచ్చింది, ఇంకా సెకండ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతే అమ్మాయి గ్యారెంటీ లేదు. ఆడపిల్ల ఈ అమ్మాయి దగ్గర ఉంచొద్దు, వేస్తే హాస్టల్. అదేమో నన్ను కొట్టినప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది. బోను పక్కకు జరిగింది. మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంటే మేడం మళ్ళీ ఇది వచ్చిద్ది అనేసి ప్రూఫ్ లేకుండా ప్రెగ్నెంట్ తీపిచ్చేసాడు. అలా ఎన్నిసార్లు అబార్షన్ అయిందమ్మా? 3 సార్లు మేడం. నువ్వు దేనికన్నా రెడీ. సరే ఏదైనా పోలీస్ ఇప్పుడు ఈ 20 days నుంచి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అది ఎట్లా ఏమన్నా? వీడియో కాల్ అర్ధరాత్రులు చేసి నేను రికార్డ్ చేశా. మాట్లాడుతున్నాడు. నేనే కదా డబ్బులు అడిగా ట్రీట్మెంట్ కి డబ్బులు అడిగితే సరిపోతుంది కదా, పిల్లకి ఏదైనా ప్రాపర్టీ. ఇప్పుడు రెంటే కట్టలేదు మేడం, వాళ్ళు ఖాళీ చేసేయమన్నారు. ఏమంటున్నాడు అతను? నాకు తెలియదు, నీ ఇష్టం, కట్టుకుంటావో ఖాళీ చేసుకుంటావో ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో. ఇప్పుడు ఇప్పించిన ఆవిడ ఉంది కదా మీ ఇద్దరికి పరిచయం చేసిన ఇంటర్నేషనల్ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది మేడం. వేరే కంట్రీ వెళ్ళిపోయిందా? ఓకే.
లేదంటే ఆమె దగ్గరికి తీసుకెళ్ళేదాన్ని నేను ఇప్పుడు ఎటు దారి ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అట్లాంటి ఓకే, వాళ్ళు లింక్ అబార్షన్ పెట్టిన అయిందమ్మా. వాళ్ళు. ఎన్ని అబార్షన్స్ అయింది పద్మ? 3 అయింది. 3 ఇందులో 2 అని రాస్తుంది. 3 ఇందులో 2 అంటే ఇంకో దానికి తీయలేదు, ఇంట్లోనే పోయింది. ఒకటి ఇంట్లో, ఇవి 2 హాస్పిటల్లో 2. హాస్పిటల్లో 2. ఒకటి కొట్టడం వల్ల, ఒకటి కొట్టడం వల్ల, ఇది కొట్టడం వల్ల, ఒకటేమో ఆయన మరి డాక్టర్తో ఏం మాట్లాడిండో తెలీదు. అయితే ఆమె డాక్టర్ నన్ను బయటకు పంపించారు, వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆమెకి అబార్షన్ చేపియాలి అని చెప్పేసి మళ్ళీ నన్ను పిలిచినాకంటే వాళ్ళ ఇల్లు తెలుసా అమ్మా మీకు? వాళ్ళ ఇల్లు తెలుసా? అతను ఎక్కడ ఉంటాడు? తెలుసు. మరి అక్కడికి వెళ్ళి కూర్చో, ఇక్కడికే ఎందుకు? వాళ్ళ చెల్లెలు తెలుసు మేడం, మొన్న వెళ్ళి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ మా ఈ బ్లాక్ లో పెట్టేసుకున్నారు. మరి రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం బాగానే ఉన్నాయమ్మా అన్నీని. ఓకే, బ్లడ్ బాగానే ఉంది, ఓకే, లివర్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు హెల్త్ పరంగా ఆవిడ వీక్గా కనిపించినా కూడా హెల్త్ పరంగా బాగానే ఉంది. ఆవిడకి ఏం దీర్ఘకాలికమైన సమస్య, రేపో మాపేదో ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి అయితే లేవు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అదా మీ భయము? అంటే అతను ఎందుకంటే ఏ మనిషి చేయనంత చేసాడమ్మ ఇతను, అంటే మెడికల్ గా చూసుకుంటే. అంటే ఇక్కడ దీన్ని బట్టి వదిలేసే వ్యక్తి అయితే వినమ్మ ఒక్క నిమిషం అమ్మ. నవీన్ రెడ్డి ఈ హాస్పిటల్లో అయితే కంటిన్యూస్ గా అతనే చూపెట్టాడుగా. అవును సార్, కొన్ని లక్షలు అవుతాయమ్మా, కొన్ని లక్షలు అవుతాయి చెప్తున్నాను. అంత చేసినటువంటి మనిషి ఇప్పుడు బ్రతకాలనే చేశాడా, చచ్చిపోవాలని చేశాడా? బ్రతకాలనే కదా, వదిలించుకోవాలని అయితే చేయలే కదా. ఇంత దగ్గర 2.5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి సడన్ గా ఎందుకు తప్పించుకుని పారిపోయాడు? మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా సార్, 4 సంవత్సరాల నుండి మమ్మల్ని ఎడగొట్టేసాడు సార్. మొన్న హాస్పిటల్ ఉందని కానీ వెళ్ళిపోయాము అమ్మ మేము అందరము. హాస్పిటల్లో జాయిన్ చేసేది మమ్మల్ని చూసి పారిపోయాడు, ఇంకా లేడు. వీళ్ళ అక్క చెల్లి కలిసిపోయారు. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు మరి? ఏం ఊహించుకున్నాడేమో, ఇక ఈ పిల్లని వదిలేసి వెళ్ళిపోయాడు. సో అంతే, మీరు రావటం వల్ల ఈ టెస్టులు లేవు, గిస్టులు లేవు, ఇంకా నీ ఆరోగ్యం నీదని చెప్పి ఫీజు కట్టేసేసి వెళ్ళిపోయాడు సార్. నిజమేనా? బంగారం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు సార్, తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఇంట్లో ఉన్నావా? ఇల్లు ఖాళీ చేసేసావమ్మా ఇప్పుడు? ఇంకా అక్కడే ఉన్నాను, వాళ్ళని బతులాడుతా ఉన్నాను. కొంత టైం నాకు నా నెంబర్ తీసుకున్నాడు మేడం. నేను వెళ్ళాను ఇంటికి, వెళ్తే అమ్మ మరి ఖాళీ చేసేయాలంటే నెలకు 30,000 రెంట, 25,000 రెంట్ మేడం, 2,000 ఏమో మెయింటెనెన్స్, కరెంట్ బిల్ ఎంత వస్తే అంత. అయితే పెద్దక్క మొన్న కరెంట్ బిల్లు కట్టేసింది. ఎందుకు ఒక్క రోజు అంతా పాపం క్యాండిల్ 2 రోజులు ఉన్నాను మేడం చీకట్లో. చెబుతాడు మేడం, ఒక్కదాన్ని. ఈయన ఫోన్ పే నుంచే రెంట్ కట్టేవాడు. అదే లైన్ లో 2 ఇల్లులు మారారు ఇన్ని సంవత్సరాలు. నీ ఫోన్ తీస్తూ ఉంటాడా ఇప్పుడు? ఆయన తీస్తాడా నీ ఫోన్? నా ఫోన్ అక్కడ పడేస్తా ఫోన్ అసలు. అమ్మ ఇప్పుడు ఫోన్ మాట్లాడితే తీస్తాడా? తీస్తాడు మేడం. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? అది ఇట్లా మొత్తానికి నడిమధ్యలో వదిలేసేసాడు కదా మేడం. నడిమధ్యలో వదిలేసేసి ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగా వాడుకున్నాడు నన్ను. ఫుడ్, వంట, ఆయనకి ఏం కావాలో ప్రతిదీ చేపించుకుంటాడు. నాకు జ్వరం వచ్చిన సరే లేచి ఆయన మందు పెట్టుకొని కూర్చుంటే చేపల ఫ్రై అంటాడు, చికెన్ ఫ్రై అంటాడు, అన్ని రకరకాల కూరలు చేపించుకుంటాడు. అంత తిని అన్న ఆరోగ్యాలు అంత పాడు చేసేసి వాళ్ళని చెప్పేసి పిల్లల్ని ఎలా చూసుకోవాలి, రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, ఇవన్నీ వదిలేసి సరే వెళ్ళిండు. ఆ గోల్డ్ అన్నది అవన్నీ అమ్ముకోండి, నేను కట్టేసుకుని వెళ్ళిపోయేదాన్ని. బంగారం కూడా పట్టుకెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు ఏం అప్పటికి నేను అడిగాను కూడా, వీడియోకాల్ చెప్తే చైనా ఈ కమ్మలు అవన్నీ ఎందుకు తీసుకెళ్ళామన్నానంటే నాకేం తెలుసు అని చెప్పేసానని అన్నాడు. మళ్ళీ పిల్లతో మాట్లాడు మేడం, పిల్లతో ఎక్కువ మాట్లాడతాడు, కూతురుతో. పిల్ల కావాలి మాకు. అది కూడా భయం వేసి నాకు ఎప్పటి నుంచో డౌట్. నాకు అది ఆ పిల్ల అంత అందగత్తే, వాళ్ళ కూతురు అసలు భలే ఇదిగా ఉంటుంది. మరి వీడియో కాల్ చేస్తే ఆ పిల్లకి ఇవ్వు, ఫస్ట్ పిల్లకి నీతో మాట్లాడు, పిల్లకి. అంటే పిల్ల మీద ఇష్టమా మోజా? నాకు తెలీదు. అయితే ఈ పిల్ల నేను ఆ పిల్ల నాన్న అని పిలుస్తున్నా, నేను ఎదురుగానే కూర్చున్నా. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా మేడం నా ఫోన్లో, అతన్నాను పాపని వీడియో తీస్తుంటే ఈయన చేసుకునేసరికి 60 ఏళ్ళు, ఇప్పుడు 65 ఏళ్ళు ఆయనకి. 70 ఏళ్ళు. నాన్న అని పిలిపించా మేడం. ఈ పిల్ల నాన్న అని పిలుస్తా. చెప్పు నువ్వు ఎప్పుడు వస్తున్నాను అంటుంది. నేను అది మూట్లో పెట్టి తల్లి అట్లా అనకూడదు, నాన్న డాడీ ఎప్పుడు వస్తున్నానంటే, డాడీ ఎప్పుడు వస్తున్నావు డాడీ, త్వరగా రా డాడీ, అమ్మ బాలే డాడీ, ఇల్లుగాళ్ళు రెంట్ అడుగుతాడు డాడీ అంటే, నువ్వు డాడీ అంటుంటే నాకు నవ్వుగా ఉందని అన్నాడు. నా రికార్డింగ్ లో ఉంది. మీ అక్క ఒక డౌట్ రేజ్ చేసింది, అది నిజమా కాదా? ఏంటిది మేడం? కూతురు మీద ఆయనకి ఇష్టం ఉందా, మోజు ఉందా? అట్లా కూతురే అంతేగా. మరి దాన్ని నువ్వు ఇట్లా ఇన్ని రకాలు తిప్పకూడదు. సేమ్ కూతురు లెక్కనే, కన్న బిడ్డ లెక్కనే ఆ పిల్లకి ఏది కావాలన్నా
పూపా నాకు ఇది కావాలంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి తీసుకొస్తాడు, బాగానే చూసుకునేవాడు. ఇప్పటికైనా పాప గురించి మాట్లాడుతున్నాడంట కదా, పాపకి ఏదో ఒకటి కొనిపించుకోవచ్చుగా. పిల్లకి బర్త్డే వచ్చి మాకు కూడా కొనేది సంవత్సరానికి ఒక్కసారి మేడం గోల్డ్, అది బర్త్డేలకే కొంటాడు, మిగతా టైంలో కొనడు. మీ ఆయన ఏం చేసావు? మీ ఆయన వదిలేసావా శాంతంగా? మొత్తానికి అతని మీద ఏమైనా కేసులు వేసారా? మెయింటెనెన్స్ కానీ ఏమన్నా ఏమీ లేదు మేడం, ఏమీ ఆయన లేదు. చాలా వదిలేశారు. తిరిగాము, ఏది అటంతా మహిళా మండలికి అంతా తిరిగితే ఎందుకు జైలు వేశారు కానీ నాకు ఫస్ట్ ఉన్నాడు కదా హస్బెండ్, ఆయనతోని అంటే నాకు మధ్య మధ్యలో ఫోన్ చేసి పిల్లతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇక ఈయన చూసాడు, ఈయన ముందు మాట్లాడింది, ఇంక ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఈయన ఆయన ఇద్దరు కలిసి తిట్టుకున్నారు. నువ్వెవడురా నా పెళ్ళానికి ఫోన్ చేయి నీకు అని చెప్పేసి ఈయన అంటే, ఆయన ఏమో నువ్వెవడువి అని చెప్పేసి అట్లా వాళ్ళు వాదన సన్నగా చేస్తున్నారు. అయిపోయింది ఎంతకాలం నుంచి? ఫస్ట్ నుంచి నువ్వు వింతేనా పర్సనల్? లేదు మేడం, ఏదో ఫొటోస్ ఏమన్నా చూపించండి. ఫస్ట్ లావుగా అసలు మీ ఎంత ఇద్దరు ఉన్న ఫొటోస్ చూపించండి, అసలు ఉన్నాయా? సో ఓవరాల్గా ఒకటి కదా పద్మ, అతనికి నువ్వంటే ఇష్టం, నీకంటే అతని ఇష్టం. ఓకే, ఒక 5-6 సంవత్సరాల పాటు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి సమస్య లేదు. పాపను మాత్రం చాలా అల్లారు ముద్దుగా చూసుకున్నాడు, అవును మేడం, మిమ్మల్ని కూడా చూసుకున్నాడు. ఎప్పుడైతే కనుక మీ సిస్టర్ వాళ్ళు ఎంటర్ అయ్యి నువ్వు వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టావో అప్పటి నుంచి అతను విత్డ్రా అయ్యాడు. అంతేనా? అంతవరకు అనుకోవచ్చుగా. మొదటి నుంచి చెడ్డ మనిషి అయితే కాదు కదా, మొదటి నుంచి చెడ్డ మనిషి అయితే ఇక్కడ ముందే వచ్చి ఉండదు. ఓర్ని చాలా బాగున్నారు ఇద్దరు. నువ్వు చెప్పినంత ఏజ్ ఏం కనిపించట్లేదు. లేదు ఏజ్ ఎక్కువే మేడం. మీ అన్ని గోవా ఫోటోలేనా? ఇంకేం ఫోటోలు ఉండవా ఇంట్లో? ఎప్పుడు చర్చిలకి వెళ్ళిన ఫొటోస్ అంటే గోవాలో బీచ్ దగ్గర వాళ్ళు తీస్తారు కదా మేడం, వాళ్ళ దగ్గర తీపిచ్చుకున్నాయి. ఇంకా మిగతా ఫోటోలు ఫోన్లో. ఆధార్ కార్డులు 10 ఆధార్ కార్డులు ఉంటాయి మేడం అతనికి. ఆ 10లో మరి ఇది ఎన్నోదో తెలియదు. నేను 3 ఆధార్ కార్డులు దాచిపెట్టాను మేడం. అడ్రస్లను బట్టి ఆధార్ కార్డులు మార్చుకుంటూ ఉంటారులే కానీ ఆయన ఏజ్ 73 అంటే 50, 48 50కి వస్తుందా? 52కి వస్తాడు. 52 ఇయర్స్. ఆయనకి 50 ఉన్నప్పుడు ఈవిడ చేసుకున్నాడు, ఈవిడ 85. నేను ఆధార్ కార్డులో ఏజ్ ఎక్కువ వేయించు. నువ్వు ఎక్కువ వేసుకున్నావు, ఆయన తక్కువ వేసుకున్నాడా? లేదు, అక్కడ ఫోటోలు చూస్తే కూడా మాకు అర్థమవుతాయి కదమ్మా. మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ 15 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి అంతే. ఇదిగమ్మా, మీరు పెద్ద వయసులోనే ఆయన చేసుకున్నారు, అన్ని తెలిసే చేసుకున్నారు. పోనీ మీరు ఇంట్లో ఉండే ఆవిడ కాదు, మీరు ఒక వర్కింగ్ ఉమెన్, ఆల్రెడీ ముందు పెళ్ళయింది, ఒక పాప ఉంది, అన్ని తెలిసి చేసుకొని తెలిసి తాగడం ఏంటమ్మా? ఆరోగ్యం పాడు చేసుకోవడం ఏంటి? అబ్బాయిలకి ఆడవాళ్ళకి అదేంటి లోపల తేడా ఉండదా తాగితే? ఇంకొకటి ఏంటంటే మేడం, అది ఒకటి ఆరోగ్యం చాలా తొందరగా పాడైపోద్ది అబ్బాయిలకు. ద థింగ్ ఈజ్ ఒకటి మేడం, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. తాగటం ఒక ఎత్తు, కంటిన్యూస్గా తాగారు, ఒంటి మీద తెలివి లేకుండా తాగారు. నువ్వు తెచ్చుకున్నటువంటి బిడ్డకు అతను తండ్రి అయ్యాడమ్మా. నీ బిడ్డ మీద నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తాగి పడుకున్నావు, అతను తాగి పడుకున్నాడు. నీ కన్న బిడ్డ నీ కళ్ళెదురుగుంటా ఉంది. అతను ఎప్పటి నుంచో తాగేవాడు, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు. పెళ్ళికి ముందు తాగాడు, పెళ్లి తర్వాత తాగాడు. నీకెంత జాగ్రత్త ఉండాలి. ఈరోజు అంత చక్కగా ఉంది ఆడపిల్ల, ఏమైనా అఘాయిత్యం జరుగుంటే ఒకటి ఆ వ్యక్తి అయితే కనుక నీ ఆరోగ్యం గురించి చాలా చేశాడు. ఓకే, అది మనకు ఆ ఫైల్స్ రూపాన్ని ఉంది. నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఏదో అతనికి ఒక డిఫరెన్స్ అయితే భయంకరంగా కనిపించింది. అంత ఈజీగా వదిలేలేదు. ఈవిడ కాపాడుకున్నాడు, బతిమాలుకున్నాడు. ఈవిడంటే పంచప్రాణాలు, బిడ్డ అంటే కూడా పంచప్రాణాలు. తండ్రి లెక్కని చాలా బాగా చూసుకున్నాడు. ఆ మొదటి తండ్రి ఆ బిడ్డను ఎంత కాపాడాడో నాకు తెలియదు, కానీ రెండో వరుసలో వచ్చినటువంటి ఇతను బయట వ్యక్తి అయినా కూడా చాలా బాగా చూసుకున్నాడు ఆ పాపని. అంత ప్రేమ వీళ్ళిద్దరి మీద పెంచుకుని ఈవిడ బ్రతకాలనే ఉద్దేశంతో ఆరోగ్యం గురించి అంత ప్రయత్నం చేసిన వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. మేము హాస్పిటల్కి వెళ్ళాను సార్. మా పెద్దక్క, నేను, మా మూడక్క, నా తర్వాత చెల్లి. ఈ జనాలను చూసి ఆహా మళ్ళీ వీళ్ళందరూ ఒకటే ఇప్పుడు కలిసిపోరు. మీరందరూ ఒకటైతే ఆయనకి ఏంటి ప్రాబ్లం? ఈ పిల్లలు సింగిల్ గా పెట్టుకొని ఇట్లా తాగిపిచ్చేసి ఏదైనా చెయ్యాలనుకుని ఉన్నాడు. నేను కాదు తాగి పెంచి అతనికే కదమ్మా ట్రీట్మెంట్ అవుతుంది, ఖర్చు లక్షలు. మా అన్నయ్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు అయితే హైదరాబాద్కి వచ్చాడు కీమోథెరపీ తీసుకోనికి. అయితే మా ఆయన అప్పటికి నాకు తాగుడు అలవాటు లేదు. అయితే ఇంకా ఆయన కూర్చొని లోపల తాగుతున్నాడు. ఇంకా అన్నయ్య హాల్లో దివాన్ మీద పడుకున్నాడు. పడుకుంటే వెళ్ళి అక్కడ అన్నయ్య కాళ్ళ దగ్గర కూర్చున్నాను. వదినేమో ఊరెళ్ళింది పిల్లల స్కూల్ కోసమని. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి? చాలా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇది ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఏం కావాలి? ఏం కావాలి? అదే రెంట్ అది కట్టించాలా? ఓకే మేడం. సార్
ఇప్పుడు మీరు ఉన్నటువంటి పొజిషన్ సింపుల్గా చెప్పాలంటే పద్మ గారు, మీ పేరమ్మా? రాణి గారు. పద్మ గారు, రాణి గారు, మీరున్న పొజిషన్ ఏంటంటే ఇక్కడ రిక్వెస్టే, నాట్ డిమాండ్. ఇక్కడ మీరు డిమాండ్ చేయడానికి, హక్కుల గురించి మాట్లాడటానికి, ఇప్పటి వరకు మమ్మల్ని చూసుకున్నావు కాబట్టి ఇక ముందు కూడా నువ్వు నన్ను చూసుకోవాలని చెప్పేటటువంటి, అంటే ఈరోజు పద్మ ఉన్నటువంటి పొజిషను మీకు 1 year తర్వాత వచ్చి ఉండేయచ్చు, 3 years తర్వాత వచ్చి, ఎందుకంటే మోజ్ అంతేనమ్మా. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఒక తాత్కాలికమైనటువంటి ప్రయాణం, ఇలాంటి ప్రయాణాలు బహుశా అతను చాలా చేసుంటాడు. అవి రోజులు వారాల్లో చేసుంటాడు. ఈ అమ్మాయితో సంవత్సరాల తరబడి చేయించాడు. ఎందుకంటే ఈ అమ్మాయిలాగా అంత సర్వస్వం, జీవితం, కుటుంబాన్ని అన్నీ వదిలేసుకుని గుడ్డుగా ఒక బిడ్డను ఎత్తుకుని వచ్చినటువంటి ఆడపిల్ల ఎవరూ లేరు. ఈ అమ్మాయి ఒక్కతే అంత బ్లైండ్గా వచ్చింది. వయసులో పెద్ద అయినటువంటి, ఓకే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పక్కన పెట్టండి, ఒక వయసులో పక్కన పెద్ద ఉన్నటువంటి ఒక వ్యక్తిని, బిడ్డను ఎత్తుకుని మొత్తం కుటుంబాన్ని అంతా కూడా కట్ చేయండి, కుటుంబాన్ని అంతా కట్ చేసి అంత బ్లైండ్గా వచ్చినటువంటి అతను వెళ్ళినటువంటి 100 మంది అమ్మాయిల్లో ఈ అమ్మాయి ప్రధానంగా ముందు వరుసలో ఉంది కాబట్టి కాస్త ప్రయాణం ఎక్కువసేపు చేశాడు అంతే అతను. ఇప్పుడు వరకు ఆవిడ సుఖాలు, ఇప్పుడు అతన్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి, అవునండి ఇచ్చానండి, చేశానండి, నేనేమి బలంతం పెట్టలేదు, ఇక్కడ కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండలేవని చెప్పి నేను తిండి పెట్టేవాడిని, ఒక నీడని ఇచ్చేవాడిని, ఆవిడ బయటకు వెళ్ళి కష్టపడకుండా నేనే 3 పూట్ల కాసుకునేవాడిని, బిడ్డకేమో నేను ఒక ఆధారం కింద చూపెట్టాను అని చెప్పి అతను గొప్పలు అతను చెప్పుకుంటాడు. ఈరోజు మీరేంటంటే గట్టిగా మాట్లాడాలంటే పద్మ అక్కడికి వెళ్ళి ఉన్నది ఒక పెళ్ళి అని కానీ, లేదంటే ఒక బంధం అని కానీ, లేదంటే అతనికి ఒక బాధ్యత అనేటటువంటిది ఉంది, దీర్ఘకాలికంగా అతన్ని చూసుకోవాలనేటటువంటి హక్కు కానీ మనం నిలదీయటానికి లేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఈమె వాళ్ళ కూతురు వెళ్ళి అతను హోటల్లో ఉన్నారు, అతను హోటల్లో వీళ్ళు కొంతకాలం ఉన్నారు. నేనైతే అంతే అంటానమ్మా. మిగతాదంతా కూడా పెళ్ళి అయింది, చర్చి ముందు తాలిబొట్టు కట్టేశాడు, ఇవన్నీ ఏంటంటే మీరు మాట్లాడటానికే ఉపయోగపడుతుంది కానీ మాగోటు వాళ్ళు మాకు ఉండేటటువంటి అనుభవంతో ఎందుకు నమ్మాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఒకటది. రెండో అంశం ఏంటంటే ఈరోజు మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రయత్నంలో మీరు బహుశా అతి తక్కువగా మాట్లాడినటువంటి ఆ మొదటి వ్యక్తి గురించి మాకు కోపంగా ఉంది, కానీ రెండోసారి వచ్చినటువంటి ఇతని గురించి మీరు మాలో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయారు. రాలేదు, ఆ నెగిటివ్ వైబ్రేషన్ రాలేదు. ఎందుకంటే కనుక ఎంత బలవంతం చేసినా ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళింది. అవును, ఎంత బలవంతం చేసినా కూడా మీరందరూ అబ్బా మంచివాడి చేతిలో పడ్డాడు, ఇక్కడైతే ఈ బంగ్లాలో అయితే సుఖపడి ఉంటుంది, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల గడుస్తుంది, బిడ్డకు ఒక ఆధారం దొరుకుతుందని చెప్పి మీరే దారదత్తం చేశారు. ఎంత భయంకరుడు అని మీరు చెప్పడానికి ప్రయత్నం చేసినా దొంతులు ఫైల్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఏంటి ఆ ఫైల్స్ యొక్క అర్థం ఏంటంటే కనుక ఏమండి తాగి పట్టించేవాడు, బలవంతంగా తాగించేవాడు అంటే ఎంత బలవంతంగా తాగించినా కూడా స్పృహ తెలియకుండా ఎవరు తాగుతారో అంత మత్తులో ఎవరు దిగిపోతారు. ఏంటి బలవంతంగా తాగించడం, అసలు ఆ మాటకి ఏమర్థం ఉంది? అక్కడ కూడా మీరు ఆ మనిషిని కిరాతకంగా చూపెట్టలేకపోయారు. చంపేద్దామని అనుకున్నాడు అని అంటే కనుక మరి చంపేసేవాడైతే కనుక ఎందుకు ఇన్ని ఫైల్స్ ఉంటాయి, ఎందుకు ఇంత మళ్ళీ అక్కడ మీరు ఆ మనిషిని కిరాతకంగా చూపెట్టలేకపోయారు. అంటే ఆ మనిషి మీద మాకు అంటే జనరల్గా ఈ వేదిక మీద ఇక్కడ కూర్చున్న తర్వాత ఏంటంటే మీ గోటు ఆడవాళ్ళు చెప్పేటప్పటికి మా మనసులు రగిలిపోయి బాధతో ఏంటంటే అబ్బా వాడు ఇక్కడ కనిపిస్తే కనుక 4 గుద్దాలి అని అనిపించేటటువంటి ఫీలింగ్ మాకు వస్తుంది. ఈరోజు ఈవిడ దయాన్యమైనటువంటి ఇంత భయంకరమైన పొజిషన్లో ఉండి వెయిట్ లాస్ అయిపోయి ఒక జీవోత్సవంలా మారిపోయినా కూడా మీరు పడేటటువంటి వేదన మాకు మనసుకు రావట్లే. ఎందుకు రావట్లేదు అంటే కనుక కరెక్ట్గా ఆ గొంత ఎంత లోతుగా ఉంటుందని చెప్పి తవ్వుకుని రైట్ లెటస్ జంప్ అని చెప్పి అందరూ జంప్ చేసినట్టు ఉంది ఆ గొంత. ఎవరైనా ఈరోజు బాధపడాలి అంటే కనుక ఈవిడ గురించి కాదు, మీ గురించి కాదు, ఆ చంటి బిడ్డ ఎవరైతే ఉందో అక్కడ ఒక తండ్రి అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయాడు చేయనటువంటి తప్పుకి. ఇంకొక తండ్రి వచ్చి ఐస్ క్రీమ్ అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి అన్నీ చూపెట్టి ఒక ప్రపంచాన్ని చూపెట్టేసి ఈ అమ్మాయి ఎన్నిసార్లు గోవా తిరిగిందో ఆ బిడ్డ కూడా అన్నిసార్లు గోవా తిరిగింది. ప్రపంచాన్ని అంతా స్వర్గాన్ని అంతా చూపెట్టేసి ఇప్పుడు నడి సముద్రంలో ఆ అమ్మాయి గాలిలో చూపెడుతుంది. ఏంటి ఈ పాప ఏంటి, ఆ పాప ఎందుకు వెళ్ళిపోయాడు, ఈ పాప ఎందుకు వచ్చాడు, ఈ పాప అంటే ఇన్ని పాపాలు ఇలా మారిపోవటానికి కారణం ఏంటి? ఈవిడ కాదా? ఈవిడ ఆలోచన కాదా? ఈవిడ ఆలోచనని ప్రోత్సహించేటటువంటి మీరు కాదా? సో నేను అనేది ఏంటంటేనమ్మా, డైరెక్ట్ ఫస్ట్ ఉన్న ఆయనతోని పాప డైరెక్ట్ ఎప్పుడు కలవలేదు లేదు చెప్తున్నానమ్మా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయికి ఒక లెక్కనే ఉంటుంది కదమ్మా. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సోకాల్డ్ వ్యక్తి నా తండ్రి అయితే కాదన్నా ఈ పాటికే ఆ అమ్మాయి ఇంగితం తెలిసి ఉంటుంది కదా.
అంటే అంతకుముందు ఒక తండ్రి వదిలేశాడనే కదా. ఆ అమ్మాయికి ఇప్పుడు కాకపోయినా ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత అన్నది కూడా ఆ తండ్రి అలా వదిలేసి వెళ్ళిపోయాడు, ఈ తండ్రి ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ తండ్రుల్లో ప్రాబ్లం ఉందా, నా తల్లిలో ప్రాబ్లం ఉందా, మా తల్లి మంచి ఆమె అమాయకురాల క్రూరమైన, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తాయమ్మా. చంటిబిడ్డ కాబట్టి ఈరోజు మనం గట్టిగా అడగలేదు, కానీ పెద్దయ్యాక చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఆ అమ్మాయికి వచ్చే ప్రశ్నలు కాదు, సమాజం అడిగే ప్రశ్నలుగా. చెప్పమ్మా, ఎక్స్ మీ తండ్రి పేరు, అక్కడ అయిపోతారన్నమాట. ఏంటి తండ్రి పేరు ఏం రాయాలి, అయిపోద్ది. ఇటువంటి వాతావరణంలో ఆ అమ్మాయి రానున్న రోజుల్లో చూసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సరే, ఇవన్నీ కూడా మనం ఎంతసేపు అన్నా మాట్లాడుకోవచ్చమ్మా. కానీ ఎక్కడో మీరు చేసేటటువంటి ప్రయాణంలో వయస్సు బట్టి కానీ, మొదట ఓపెనింగ్ స్టేట్మెంటే ఏమన్నారు మీ సిస్టర్ గారు, రాణి గారు ఏమన్నారు, చిటికేస్తే 20 మంది క్యూ కడతారండి, అతను ఉదయం నుంచి సాయంకాలం వరకు పని అంటే వయస్సుని చూసైనా ఎందుకు ఇతను ఇంత ప్రేమ ఆప్యాయతలు మన మీద ఒలగబోస్తున్నాడని చెప్పి అక్కడైనా మీరు జాగ్రత్త పడవలసింది. లేదు, ఎంటర్ అయిన తర్వాత 20 మంది వచ్చారు, ఈ రోజు 20 మంది ఆడవాళ్ళతో అతను ఏదో చేశాడు, 21వ దాన్ని నేనంటే కనుక నేను ఇంత ఇప్పుడు ఆయన తీసుకొచ్చింది మమ్మల్ని చూసుకునేది కూడా ఆయన అవసరాల కోసమే. ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు, ఎందుకంటే వాళ్ళు అక్కడ తాగలేడు. అందుకని మేడం నేను పద్మ గారు, ఇట్స్ వెరీ క్లియర్. మీరు చెప్పేదంతా కూడా ఆ మాత్రం మాకు అర్థం. నేనేమంటున్నానంటే, అతను మొదటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏ విధంగా ఒక మగాడిగా మీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు అనేది మీ అందరికీ క్లారిటీ ఉంది. ఈరోజు ఏం సర్ప్రైజ్ కాదు అది. అరే ఇదేంట్రా ఇలా చేశాడేంటి, ఇంత మోసం చేశాడు అని మాట్లాడటానికి లేదు ఇక్కడ. మొదటి నుంచి అతను నేను మోసం చేస్తున్నాను అని పబ్లిక్గా డిక్లేర్ చేశారు. ఈ అమ్మాయి కూడా మేము మోసపడిపోవటానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పి మీరు పోడు. ఇదేమి అంటే చెప్తున్నాను, ఇది ఎవరికి కూడా, ఒక్క నిమిషం మేడం నేను అయిపోయింది, ఎవరికి కూడా ఇక్కడ సర్ప్రైజ్ లేదు అని చెప్పడమే నా ఉద్దేశం. అందునుంచి ఇందాకటి నుంచి ఏమనిపిస్తుంది, పద్మ యొక్క ఈరోజు 5 సంవత్సరాల క్రితమే వచ్చి ఉండొచ్చు, లేదంటే 10 సంవత్సరాల తర్వాత అన్నా ఉండొచ్చు. అయితే ఈరోజు అతను కంటిన్యూ అవ్వకపోవటానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు విత్డ్రా అయినటువంటి మీరు సడన్గా ఈ అమ్మాయి ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోయేటికి మళ్ళీ మీరు రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ ఇచ్చేటప్పటికి ఇప్పటి వరకు వాళ్ళు తాగినా, తిరిగినా, పడుకున్నా, కొట్టుకున్నా, ఇబ్బంది పడినా, ఆవిడకి చికెను ఫ్రైయో ఏదో వండినా వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మీరు మీ సైన్యం వచ్చేటప్పటికి ఏమైందంటే, అరే ఇదేంట్రా బాబు, ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, నా నెత్తి మీద గన్ను పెట్టి అడుగుతారు, ఈ అమ్మాయి ఏంటి ఇలా అయిపోయింది, అలా ఉన్న అమ్మాయి ఇలా ఎందుకు తయారు చేసావు అనేటటువంటి ప్రశ్న వస్తుంది, అన్నిటికీ నేను బాధ్యత వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే కనుక మాయమైపోయాడు. మీరు రాకపోయి ఉంటే కనుక ఈ అమ్మాయి తాగి లివర్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయి ఉండేది ఇంకో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో. అతను ఆవిడ చనిపోకుండా ఏం చేశాడంటే కనుక ఇక్కడ వరకు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఆ ప్రయాణాన్ని అలా కొనసాగించాడు. ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో అతను విత్డ్రా అయిపోయాడు. అంటే అతనికి ఎలా కావాలి అంటే కనుక, ఈ అమ్మాయి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఒక వైఫ్ స్థానం కంటే పనులు చేసేటటువంటి అమ్మాయి కావాలి, అతనితో పాటు కూర్చుని మందు కొట్టే పార్ట్నర్ కింద కావాలి, అతనికి ఆ మందులో కావాల్సినటువంటి ఏవో ఆ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేటటువంటి ఒక వ్యక్తి కింద కావాలి. దానికి అతను ఇచ్చేటటువంటి డబ్బుల పరంగా వీళ్ళని సుఖపెడతాడనమాట. వీళ్ళకి ఈమెకు అతని మీద బాండ్ క్రియేట్ అయింది, కానీ అతనికి ఈవిడ మీద ఏం బాండ్ ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఈవిడ స్థానం అదే. అతనికి ఏదైనా కొద్ది బాండ్ క్రియేట్ అయ్యి ఉంటే కనుక ఈ బిడ్డ మీద క్రియేట్ అయింది, వీళ్ళ బిడ్డ మీద ఒక బాండ్ క్రియేట్ అయింది. కానీ మిమ్మల్ని అందరు చూసేటప్పటికి అతను ఆ భయభ్రాంతులకు గురయ్యి దండం పెట్టేసి, బిడ్డ లేదు, తల్లి లేదు, ఎవరు లేదురా మన జీవితం అని చెప్పి అతను ఒక వెతుకులాట్లోకి వెళ్ళిపోయాడు. ఈ పాటికే ఇంకో ఆ స్థానంలో కూర్చునే వ్యక్తి ఇంకోళ్ళు ఎవరో దొరుకుంటారు అతనికి. అర్థమైంది కదమ్మా. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ స్థానం పదిలం కాదు, దాన్ని కోరుకోవటం ఉత్త వ్యర్థం. ఇప్పుడు వరకు అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వీళ్ళకి పెట్టినటువంటి భోజనం తిండి ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసుకుని మీ పెట్టిబేడ సర్దుకుని మీరు వెళ్ళటమే తప్ప, ఇక్కడ 5 సంవత్సరాల పాటు నువ్వు మాకు తిండి పెట్టావు కాబట్టి ఇంకొక 40 సంవత్సరాలు పెట్టాలి అని అడిగే హక్కు మీకు లేదు. 5 సంవత్సరాల పాటు ఫీజులు రెంట్లు కట్టావు కాబట్టి ఇంకొక 20-40 సంవత్సరాల పాటు కట్టాలి అనేటటువంటిది లేదు. ఎందుకంటే అటువంటి అటాచ్మెంటు, అటువంటి రాయబారం, అటువంటి అగ్రిమెంటు, అటువంటి బాండ్ ఏమీ లేదు కాబట్టి. ఇది నా అభిప్రాయం. సో ఇక్కడ మోసం చేశాడు అనే పదం వాడటానికి లేదు, ఇక్కడ అన్యాయం చేశాడు అనే పదం ఆడటానికి లేదు ఇక్కడ. ఇది మోసం కాక ఇంకేంటి? అమ్మ, మోసం అంటే ఎప్పుడంటే కనుక నీ కళ్ళకు గంతలు కట్టేసి నీ వెనకాతల నుంచి వెన్నుపోటు పొడిస్తే మోసం. మళ్ళీ నేను చెప్పలేనమ్మా, బహిరంగంగా అన్ని ఓపెన్ సీక్రెట్. ఆ వ్యక్తి ఎవరన్నది తెలుసు, అతను మీకు ఏం అలవాటు చేస్తున్నాడు అన్నది మీకు తెలుసు, అతను ఫ్యామిలీ నుంచి దాగి నిన్నెందుకు ఎంటర్టైన్ చేస్తున్నాడు అన్నది నీకు తెలుసు. వేరే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాను సార్ నేను, వాళ్ళతో నువ్వు మాట్లాడుతావు, వాళ్ళ ఫ్యామిలీ, మరి మీరెవరు? వాళ్ళకి ప్రపంచానికి తెలిసినటువంటి ఫ్యామిలీ, మరి మీరెవరమ్మా? వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళు కాదు,
వాళ్ళ అక్కతోని వాళ్ళ బావోళ్ళతోని అందరితోని మాట్లాడతాను ఏదేవైనా అన్ని తెలిసే చేశారని చెప్తున్నారు. అది అర్థం అవుతోంది కదా మీకు. అది సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఇంకా అదే మోసంలో ఉండాలి, అదే విధంగా ఆశలు పెంచాలి, నేను ఆశలు పెంచుకుంటూ పోతాను, నా కూతురికి కూడా తండ్రి 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 అనే ఆశలు పెంచుకుంటూ పోతానని చెప్పి రేపు పొద్దున ఈ స్థానంలో మీ అమ్మాయి కూర్చుని ఒక డిప్రెస్డ్ పేషెంట్ కింద చూడాలని మాత్రం కోరుకోవద్దు. ఇది నా 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 అభిప్రాయం. ఎందుకంటే కనుక ఆ పాప చూసింది ఒక 6 సంవత్సరాల పాటు, నో హీఈస్ నాట్ ఏ రైట్ పర్సన్, వచ్చాడు వాడుకున్నాడు వెళ్ళిపోయాడు అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ అమ్మాయిని ఉండనండి. ఇంకా ఆశలు పెంచి ఇంకా ఈ పనికిరానటువంటి, ఎందుకు విలువ లేనటువంటిది, వాల్యూ లేనటువంటి ఈ బంధాన్ని ఇలా పోషించేటటువంటి ప్రయత్నం చేయొద్దు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అతను వచ్చి ఈరోజు ఏదో మీ అందరికీ చేస్తాడని నేను అనుకోవట్లేదమ్మా. అలా చేయాలి అంటే కనుక అతని లిస్టులో ఒక 100 మందో 150 మందో ఉంటారు. అర్థమైందా? సార్ చిన్న మాట, ఒకసారి ఇట్లానే 6 నెలలు ఏమో అవుతుంది అనుకుంటా, గొడవ అయితే నాకు ఫోన్ చేసింది మేడం. వెళ్తే అప్పుడు మీ చెల్లి మీరు తీసుకెళ్ళిపోండి, మాకు ఇట్లా అయితలేదు అది ఇదని గొడవ పడితే ఎందుకు అయిందమ్మా అంటే ఏదో విషయంలో అయింది లెక్క అని ఇద్దరు అరుచుకుంటున్నారు. అసలు మరి పంపించేసేయి, మరి తాగుడేంది, మీరు ఇది చేసుకున్నాడు ఏంటి, మరి నువ్వు తాగుతున్నావు ఆ పిల్ల, ఇది అంతే ఏంటి గొడవ, తాగేసి గొడవలు ఆడుకోవడం ఏంటి, తన్నుకోవడం ఏంటి, ఇవన్నీ. పోలీసు మళ్ళీ 1 డైల్కి కాల్ చేసింది, పోలీసు వాళ్ళు వ్యాన్ వేసుకొని వచ్చారు, మళ్ళీ వాళ్ళకి బయటికి పిలిచి వాళ్ళకి ఏమో డబ్బులు ఇస్తాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ నన్ను కూడా తిట్టి సేమ్ ఇట్లానే మీరు తీసుకెళ్ళిపోతే అయిపోయేది కదండి, ఇప్పుడు అయిపోయింది కదమ్మా. అయితే నేను పోలీసు వాళ్ళనే, సార్ మరి ఇట్లా మరి ఆ పిల్లని మరి తీసుకెళ్ళిపోతాను, మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను, మరి ఇట్లా ఉంటే మాత్రం ఆ పిల్ల టీచర్ లేదో ఒకటి ఇది అయిపోద్దానంటే, అమ్మ మీరు మాట్లాడుతా నన్ను తిట్టిపించాడు పోలీసు వాళ్ళతో, సార్ మీరు ఇక్కడ మాట్లాడతాను మీకు రైట్స్ లేదా, మీరు రాబట్టానంటే ఇలా గొడవ వచ్చిందంట అలా చిత్రీకరించాడు అనేసి వీళ్ళు వెళ్ళిపోయారు. సార్ వెళ్ళిపోగానే ఆ మాటకు నాకు కోపం వచ్చేసి, ఏంటి రావు నువ్వు, నేను ఈ పిల్ల ఏదో బాగాలేదు ఇట్లా గొడవలు అవుతానంటే మీ సంలాయించడానికి వచ్చాను, కానీ నువ్వు ఉల్టా నేను వస్తే గొడవైందని వాళ్ళతో చెప్పావంట, మీరు తనుకుంటాను కదా, వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారంటే, ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఏంటి తీసుకెళ్ళిపోతారు మీ చెల్లిని తీసుకుని వెళ్ళిపోతే, తీసుకుని వెళ్ళిపోతాను, మరి అప్పలు ఇట్లా కుల్లా అడిగాను సార్, అప్పలు మరి ఇట్లా చేసావు కదా, మరి రోజుకి ఇంత చేసుకుంటే అప్పలకి ఇంత కూలనాలో బ్యూటిషియన్కి వచ్చాయి, మరి ఇట్లా స్థాయిలో చేసావు అని అంటే, షాపు మా ఇంటి పక్కన ఒక కిరాణా షాప్ ఉంది సార్, అది అమ్మేస్తా, అది రెంట్కి ఇచ్చేస్తాడు, సరుకులు అన్నీ ఉన్నాయి మొత్తం ఫ్రిడ్జ్లతో సహా. అయితే అది ఎంత అని అడిగితే 7 లక్షలు అంత అన్నారు. అయితే మరి 7 లక్షలు అంటే అప్పలు పని చేసుకుని, ఇప్పుడు మసాజ్లు అంటే బలం పెట్టి చేయాలి సార్, ఈ బ్యూటిషియన్ అని ఇట్లా చేయాలి కదా, హ్యాండ్స్ తోటి పని, అప్పలకి ఓపిక లేదు, అంత చచ్చిపోయింది. ఇప్పుడు కిరాణా షాపులో ఏదో ఇంత పనులను పెట్టుకొని ఇట్లా చేసుకుంటుంది రావు, కొంచెం అప్పలకి ఏదైనా హెల్ప్ చేయనంటే, అమ్మ నేను 12 లక్షలు అయితే ఇచ్చేస్తా, ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి ఇచ్చేస్తా, తీసుకుని వెళ్ళిపోన్నాడు. ఈ రోజు ఎక్కడ ఏడుస్తుందంటే పెద్ద మీరు అన్నట్టు సార్ చాలా పొగరుతోటి, నువ్వు మాకు సెటిల్మెంట్ చేస్తానికి వచ్చావా అనేసి ఉల్టా నా మీద ఇద్దరు గొడవ వేసుకున్నారు. నేను ఇంకెళ్ళిపోయి ఎవరు మీకు మాటలేవేమి లేవు, 12 లక్షలు కూడా లేవు. ఆ రోజు బంగారు లాగా ఇస్తా అన్నాడు, ఏదంత షాప్ పెట్టుకుని బతికేది సార్. ఏముంది, నాకు 12 వద్దు ఏమొద్దు, నువ్వు కావాలా? ఈ చైర్లు ఎత్తేసుకున్నారు, ప్లాస్టిక్ చైర్లు. ఆయనేమో ఇద్దరు తన్నుకున్నాడు, నువ్వు అడిగావు కదా డబ్బులు, నేను వేసేస్తానమ్మా మీ చెల్లిని తీసుకెళ్ళి. ఏంట్రా నువ్వు వేసేది నాకు డబ్బులు అంటే, మరి ఈరోజు ఏముంది, రెంట్ కూడా గతి లేదు, నువ్వేంట్రా వేసేది, నన్ను పంపించారు. మీరు ఇద్దరు ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది కదమ్మా. మీ అక్క ఏం చెప్తుంది, మీ అక్క నువ్వు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. మీ అక్క ఆన్సర్ చెప్తుంది, 6 నెలల క్రితం 12 లక్షలకి సెటిల్మెంట్ చేశానండి, 6 నెలల తర్వాత వచ్చి ఇక్కడ కూర్చుంది అని ఒప్పుకున్నాడు మేడం. చక్కగా కిరాణా ఇప్పుడు వచ్చి నువ్వు 12 లక్షలే అడుగుతున్నావు మమ్మల్ని, మాకేదో న్యాయం చెయ్యండి అని, అంతేగా. ఇప్పుడు ఆ మనిషి, ఇప్పుడు నేను అడిగితే, నేను ఇంటికి వెళ్ళి కాల్ చేసి అడిగితే మొన్న, ఏంటి వెళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటావా, ఇచ్చుకో అని అన్నాను. మంచి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి, నాకు బాగా మాట్లాడే మనిషి రివర్స్ అయిపోయాడు. ఏంటమ్మా కంప్లైంట్ ఇచ్చుకుంటావా, వెళ్ళిచ్చుకో, నాకు ఫోన్ చేయొద్దు, నువ్వు నాకు ఫోన్ చేస్తుంటే నా మీద కంప్లైంట్ ఇస్తానన్నాను. ఓకే అమ్మా. మేడం థ్యాంక్ యూ సార్. మేడం, మనం ఇప్పుడు దగ్గర ఒక 15 ఇయర్స్ నుంచి ఇట్లాంటి ఎపిసోడ్స్ చేస్తూ వెళ్తుంటే, డైరెక్ట్గా కొంతమంది, ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి మనం ఇచ్చే సలహాలు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఒక మాట ఒక మంత్రంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఏం చెప్తారు సారు, ఏం చెప్తారు రమ్య గారు, ఇలాంటి ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, అందరికీ ప్రాబ్లమ్స్ రావాలని కాదు, వస్తే రాకుండా ఆపుకోవడం ఎట్లా, సమస్య వచ్చిన తర్వాత కోర్టుల దగ్గరికి వెళ్ళటం కంటే కూడా సమస్య రాకుండా పరిష్కరించుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ కొంతవరకు యూజ్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము వినే కాల్స్ ద్వారా మాకు అర్థం అవుతూ ఉంటాయి. అందరూ ఇక్కడ దాకా రాలేకపోవచ్చు. ఎప్పుడు ఎపిసోడ్స్లో ఏ ఎపిసోడ్ మాట్లాడినా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని మాట్లాడుతూ ఉంటాయి.
ఏంటి రమ్య గారి క్యారెక్టర్ పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరికి ఫరక్కే పడట్లేదు, క్యారెక్టర్ అంటే ఎవడు ఎట్లా వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. క్లైమాక్స్ ఇదే. వయస్సులో ఎవరైనా అందంగానే ఉంటారు, వయసు పొగరు ఆ రేంజ్లోనే ఉంటుంది, ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు చూసారా, అది ఆ రేంజ్లోనే ఉంటుంది. పర్ఫెక్ట్ సింబల్. భర్త ఒక పాప, భర్త వెళ్ళిపోయాడు, అతను అక్కడ ఏదో అనుభవిస్తూనే ఉంటాడు. భార్య విషయానికి వచ్చేసరికి హైదరాబాదు ఏదో పని మీద వచ్చి ఈ మసాజులు ఇవి అవి అన్నప్పుడు మేము ఫస్ట్లో గొంతు దించుకొని మాట్లాడాం. అమ్మ ఒక 4 సార్లు వెళ్తేనే 4,000 వస్తున్నాయి అన్నప్పుడు మంత్లో 10 సార్లు బుక్ అయినా కూడా మసాజులకి వీటికి 40,000 వస్తే ఏ 10,000తోటో రెంట్లో ఉండి హ్యాపీగా బతకొచ్చు కదమ్మా అంటే, లేదు మేడం ఇలా ఒక పెద్ద ఆయన 60 ఏళ్ళు అంటే. ఇక్కడ మా షో చూస్తే ఈ ఎపిసోడ్ చూస్తే ఇంకా బాగా అర్థమై ఉంటుంది. ఎవరు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినప్పటికీ కూడా అబద్ధాలు చెప్పడానికి, మేము మాట్లాడినప్పుడు కానీ మేము కనిపెట్టినప్పుడు కానీ అవతల వ్యక్తి తప్పు చేస్తే తప్పనే మాట్లాడతాం, ఇక్కడ లేకపోయినా ఆ పర్సన్. ఒకవేళ అవతల వ్యక్తిలో ప్లస్ పాయింట్లు ఉంటే అవి కూడా మాట్లాడతాం. అది మీకు ఈ ఎపిసోడ్ వింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే సార్ ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినవి అవే. వీళ్ళు ఎవరైతే విలన్ అని ప్రొజెక్ట్ చేయబోయారో అతనిలో ఉన్న ప్లస్ పాయింట్లన్నీ మేము ఈ ఎపిసోడ్లో మీతో మాట్లాడాం. అలానే ఆయన శ్రీరామచంద్రుడా అంటే కాదు. ఈ విషయానికి వస్తే పద్మ గారికి ఒక 6 నెలల క్రితం సేమ్ డిస్ప్యూట్లో 12 lakhsకి సెటిల్మెంట్ అయితే తిప్పి కొడితే 6 monthsకి ఇలా ఉన్న ఆవిడ ఇలా అయిపోయి నాకు ఆ 10 లక్షలు 12 లక్షలు ఇప్పించండి అనే స్టేజ్కి వచ్చింది. ఇలాంటి అద్భుత అవకాశం ఏ స్త్రీకి రాదు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి. అన్ని తప్పులు అంటే ఒక సొంత భార్య మాట్లాడే హక్కులన్నీ ఈ రోజున పద్మ గారు లాంటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అంటే నో, ఉండదు. అందుకే కదా లీగాలిటీ, రూల్స్, సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ఎవరు పడితే వాళ్ళు నా భర్త నా భార్య అనుకుని వేలాడకుండా ఒక రూల్ ప్రకారం వెళతారు అని. సమాజంలో బతుకుతున్నప్పుడు కొన్ని కట్టుబాట్లు, రూల్స్, సాంప్రదాయాలని పెట్టారు. ఒకవేళ ఒక వ్యక్తిని కట్ చేసుకొని ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే లీగల్గా డైవర్స్ తీసుకొని వెళ్ళాలి. అవి లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎవరు పడతారా అని చూడడం, పడేయించుకోవడం, గాలం వేసుకోవడం, హైఫై లైఫ్ స్టైల్. ఈ రోజున మీరు సోషల్ మీడియాలో చూస్తే చాలామంది అండి హైఫై లైఫ్ స్టైల్ తోటి రిచ్గా బతుకుతున్నారు. వెనకాల ప్రాపర్ ఇన్కమ్ లేకపోయినా కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చాలామందికి తెలుస్తుంది. కానీ వాళ్ళు ఈ రోజున ఫైనాన్షియల్గా ప్రాపర్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ స్టాండర్డ్గా ఒక 30 ఏళ్ల తర్వాత మా బతుకులేంటి అని చూసుకోకపోతే సేమ్ ఇట్లా పద్మగారులాగా సర్వనాశనం అయిపోవాలి, ఆరోగ్యాలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ రోజున మేము ఎవ్వరికీ క్యారెక్టర్ గురించి చెప్పే పరిస్థితుల్లో లేం, చెప్తే వినే పొజిషన్లో సొసైటీ లేదు. ఫైనల్ డెసిషన్ మాత్రం ఇదే. ఎక్కడ తప్పు చేసిన వాళ్ళని ప్రెజెంట్ వదలటం లేదు, ఫ్యూచర్లో పనిష్మెంటు మీకే పడిపోద్ది, అనుభవించేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ అలా చెడు అలవాట్లు లేకపోయినా ఏదో తింటున్న తిండిలోనే పాయిజన్ లాగా మనం స్లో పాయిజన్ ఎక్కించుకొని ఆరోగ్యాలు డ్యామేజ్ చేసుకుంటుంటే ఫుల్ తాగుడు పాప, అది మగాడైనా ఆడాడైనా ఆడాళ్ళైనా కూడా ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది, లివర్ దొబ్బిద్ది. రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండాలా? మీకు ఉండాలా. పార్టీ వేర్ తాగుతున్నారా? తాగండి. సాంప్రదాయంగా తాగుతున్నారా? తాగండి. స్టైల్గా తాగుతున్నారా? తాగండి. తాగుబోతులు అవుతున్నారా? మీ కర్మ. తిప్పి కొడితే 5 to 10 years ఇదే రిజల్ట్. ఎన్ని డ్రమ్ములు తాగుతారో తాగండి. మీరు తాగే డ్రమ్ములను బట్టి మీరు తినే తిండి లేకపోతే అది డాక్టర్లకి తెలుస్తుంది, మామూలు వాళ్ళకి కూడా తెలియదు. సరైన నిద్ర లేకపోతే, సరైన డైట్ మెయింటైన్ చేయకపోతే ఈ రోజున పద్మగారే మనకు ఒక ఎగ్జాంపుల్. ఇక పద్మగారు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి? అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చెయ్యట్లేదు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అంకుల్ అయినా ఆంటీ అయినా, మీరు ఇష్టపడి మీ అవసరం కోసం మీ ఒళ్ళు కొవ్వెక్కి మీరు వెళ్తున్నట్టు. అది ఫిజికల్ నీడ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ నీడ్స్ అవ్వచ్చు, లేదో ఒక ఫ్రెండ్ సపోర్ట్ లాగా అయి ఉండొచ్చు. అంటే తోడు, ఒకరికొకరు తోడు ఉండాలి అని. ఆ వ్యక్తి చేసిన పని ఒక తోడు. డబ్బు పడేస్తే రోజుకు ఒక 20 మంది వస్తారని వాళ్ళ అక్కే చెప్పారు. ఆ 20 మంది వచ్చేవాళ్ళు ఆ నైట్కే వస్తారు. ఆయనకు ఒక ఫ్రెండ్ తోడు కావాలి, ఒక పార్ట్నర్ తోడు కావాలి, తిండి వండడానికి ఒక తోడు కావాలి. తోడు కోసం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి పద్మ. మరి పద్మ గారు ఏం సెలెక్ట్ చేసుకుంది? హ్యాపీ లైఫ్ స్టైల్. కూర్చుంటే అక్క వాళ్ళ దిమ్మ తిరిగిపోవాలా. 7 అక్కలు కూలి పనులు చేసుకుంటూనో చాకరీలు చేసుకుంటుంటే చూసారా, నేను కత్తిలాంటి పట్టాను. 30,000 రెంట్ కట్టే రేంజ్లో నేను 5 years లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాను. వాళ్ళందరూ ఈవిని చూసి కుళ్ళుకుంటున్నట్టు లెక్క ఈవిడ దృష్టిలో.
అరే నా లైఫ్ 5 years తర్వాత ఒకవేళ చెడ్డగా అయితే ఈ అక్కలే రావాలి వీళ్ళే రావాలి అనే బేసిక్ సెన్స్ కూడా ఆ అమ్మాయి నెత్తికి ఎక్కలేదు. పొగరు ఆ రేంజ్లో ఉంది. ఈవిడదే కాదండి, మీ అందరిది అలాగే ఉంటుంది ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి ఒక బురదలోకి మీరు దిగుతున్నప్పుడు ఆ బురదలో కాళ్ళు మీరే కడుక్కోవాలి. మిమ్మల్ని ఎవరన్నా బురదలో తోసేస్తే సారో మేడమో నేనో లీగల్గా సపోర్ట్ చేస్తాం. మీరే బురదలో దిగేస్తే మేము వచ్చి కడగాల? కడుక్కోవడం రాదా? దిగినప్పుడు తెలీదా? అమ్మా అది బురద అని చెప్తున్నాం కదా. బేసిక్ సెన్స్. పద్మ గారు ఈరోజు ఊపుకుంటూ వచ్చి బాబా అని ఏడిస్తే ఇక్కడ ఎవ్వడం ఏమి చెయ్యం. ఎందుకంటే ఆవిడే వాంటెడ్గా బురదలో దిగింది. అది క్లియర్ చేయడం కోసం పాపం వాళ్ళ అక్కోళ్ళు బకెట్ వాటర్ తెచ్చి అక్కడ పెట్టినా కూడా హట్ మీరెవరు ఇది తీసుకురావడానికి అని కొట్టుపడేసింది 6 నెలల క్రితం. ఈ రోజున ఇలా బకెట్ కొనుక్కురావడానికి వీళ్ళ దగ్గర లేదు, ఇవ్వడానికి ఆయన రెడీగా లేడు. బేసిక్ సెన్స్. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మీ బతుకులు మీరు చూసుకోవాలని బేసిక్గా ఆలోచించండి. లీగాలిటీ అనేది ఉంటుంది. పాపం సొసైటీలో అందరూ సిటిజన్స్మే కదా, కాపాడడానికి ఒక లీగాలిటీ ఉంటుంది. ఆ లీగాలిటీని ప్రొటెక్ట్ చేసుకుని మనం లీగల్గా వెళ్ళాలి అన్నా ముందు ఆరోగ్యం బాగుండాలి. దానికంటే ముఖ్యం బ్రెయిన్ బాగుండాలి. బ్రెయిన్ కూడా దొబ్బింది అనుకో, ఫైట్ చేయడానికి ఇక్కడ ఎవడు ఉండడు. ఇక్కడ ఎవరున్నారు? వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అక్క విలన్ ఆవిడ దృష్టిలో, ఇక ఆయన దృష్టిలో ఇంకా విలన్. అర్థమవుతుందా? సో మీ బురద మీరు కడుక్కోవాలి కాబట్టి ముందు బ్రెయిన్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. మీ ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. మీకు పొగరగా ఎప్పుడైతే ఒళ్ళు బాగుండి ఆరోగ్యంగా ఉంటారో ఆ టైంలోనే ఫైనాన్షియల్గా బాగుండేలాగా చూసుకోండి. దయచేసి పద్మ గారి ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆవిడ ఒక ఎగ్జాంపుల్ జీరోకి. మేడం పద్మ గారు, చెప్పండి. మీ వరకు మీలాంటి స్త్రీలే బయట చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మేము అనట్లా. ఎందుకంటే మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ మీ అవసరం కానీ మీ వరకు మీరు కరెక్ట్. పోనీ ఈ క్యారెక్టర్ మీ వరకు మంచిదే. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? చాలామందికి ఈ రోజున మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారమ్మా, ఆ పుణ్యమంతా మీదే. 2 ఆ వ్యక్తి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు మిమ్మల్ని? ఆయన దగ్గర డబ్బు లేకో సెకండ్ మ్యారేజ్ చేసుకోలేక కాదు. ఓకే ఈ అమ్మాయికి వెనకాల పెద్దగా బ్యాక్గ్రౌండ్లో ఎవరూ లేరు, నేను ఇలా పడేస్తే ఇలా వస్తుంది. కానీ అలా పడేసి వాడేసుకొని వదిలి బబ్లికం నవిలినట్టు నవిలి వదిలేసి ఊసేసిన వాళ్ళు బోలమంది ఉన్నారు తెలుసా. ఇతనికి చాలా మార్క్స్ పడుతున్నాయి. మేము చెప్తున్నాంగా, మేము చెప్తుంటే నమ్మండి. అతను చెడ్డోడే, కానీ ఆ వెనకాల జరిగిన ఇన్సిడెంట్ల వల్ల వాళ్ళ గురించి మేము అక్క స్కిప్ చేస్తుంటే కూడా మేము ఎందుకు అడుగుతున్నామో తెలుసా? మేము ఎస్టిమేట్ చేయగలం ఏం జరిగి ఉంటుంది, అక్కడ ఏం జరిగి ఉంటుంది, అతని క్యారెక్టర్ ఏంటి అని. ఈరోజు అతను అక్కడ లేకపోయినా కూడా ఎందుకు సార్ ఆయనకు మార్కులు వేసి మాట్లాడుతున్నాడు అంటే ఆయన బిహేవ్ చేసిన విధానం. ఆయన తాగుబోతూ తిండి కావాలి, నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఏడ్చుకుంటూ చెప్తున్నావు మేడం, చికెన్ వండాను, ఫిష్ వండాను, ప్రాన్స్ వండాను అని. అవి వండడానికే కదమ్మా నిన్ను చేసుకుంది. పనమ్మాయి కూడా వండేది. భార్య చేతి నుండి వండితే బాగుంటుందని వండించుకున్నాడు. ఆయనకి దృష్టిలో నువ్వు ఒక భార్యవే. ఆ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు. నీ భర్త కానీ నువ్వు కానీ అంత రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి. అందుకే నీకు ఇష్టం. 6 నెలల క్రితం కూడా అతన్ని వదలటానికి నువ్వు రెడీగా లేవు. నీకు ఏ రోజు డబ్బు ఆశ కాదు, ఆయనంటే ఆశ. అతను లేకుండా నువ్వు ఉండలేవు. ఆ ప్రేమ, ఆ బాండింగ్, ఆ అలవాటు, ఆ వ్యసనం. ఎందుకంటే తాగుడు ద్వారా ఆయన ఒక అలవాటు అయిపోయాడు నీకు. అతనికి ఒక లిమిట్ ఉంటుందిగా. ఇందాక మేడం అన్నారు స్త్రీల ఆరోగ్యం వేరు, జెంట్స్ ఆరోగ్యం వేరు. తాగుడు, నువ్వో డ్రమ్ము తాగి ఆయనో డ్రమ్ము తాగితే ముందు దొబ్బేది నీకే. ఎందుకంటే ఫిజికల్గా వీక్. నువ్వేంట్రా బాబు అంటే మెంటల్గా కూడా వీక్ అయిపోయావు. అతను కూడా లివర్ ప్రాబ్లం వచ్చింది. వస్తుందమ్మా, ఎవరికైనా వస్తుంది, కొంచెం లేట్ అంతే. టాబ్లెట్ వేసుకుంటాడు, ఒక గంట గ్యాప్ ఇస్తాడు, టిఫిన్ తింటాడు, మళ్ళీ బాటిల్ ఎదురుని పెట్టుకుని తాగుతాడు. ఆయన గురించి ఇక్కడ ఏడిసేవాళ్ళు ఎవరు లేరు. మీ సిస్టర్ అయితే ఏడుస్తుందిగా, కూతురు ఉందిగా ఏడవడానికి. సో కాబట్టి మీరు కొంచెం మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి ఫస్ట్. మేము ఈ స్టేజ్ మీద అతనికి ఫోన్ చేసి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అతను నిన్ను ఒక హైఫై రేంజ్లోనే ఉంచాడు. ఆయన ఒక ఇంటికి రావాలి అంటే 5,000 ఇచ్చే ఇళ్లలోకి రాలేడుగా. ఆయన రేంజ్ వేరుగా. అందుకే ఆ రేంజ్లోనే మీకు రెంట్ చూశాడు. మీకు ఆ లైఫ్ స్టైల్ చూసి ఇది నా సొంతం అని మీరు ఫీల్ అయ్యారు, కానీ అవన్నీ టెంపరీ. ఓకే, అప్పుడే నువ్వు స్టాండర్డ్ అయిపోవాలి. ఓకే ఓ ప్రాపర్టీ కొని పెట్టుకోవాలి, ఇవి అని. పాప అది కూడా ట్రై చేశాడు. కాలం కలిసిరారా. కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి మేడం. అమ్మ ఒక ఇల్లు షాపు ఏదో అన్నారు కదా, ఇవన్నీ మాట్లాడే రైట్స్ మీకు లేవు. అసలు మీరు బట్టలు ఇప్పిలా, గోల్డ్ ఇప్పిలా, ఇల్లు కొని ఇలా ఇవి అడగొద్దు. ఎందుకంటే ఆవిడ డే 1 నుంచి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ జాగ్రత్త ఆవిడ పడాలా. సొంత భర్త దగ్గరే దిక్కాణం లేదు. ఇతను ఎవడో ఉంచుకున్నాడు, ఉంచుకున్నవాడు ఎంత పీకుతాడు అని తెలుసుకొని ముందు సేఫ్ సైడ్లో చూసుకోండి. అదే అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను వాళ్ళందరికీ.
తాగుడు కాన్షియస్ లిమిట్గా ఆయనకి కంపెనీ ఇచ్చి నువ్వేం చెయ్యాలో అవి చెయ్యాల, అవి చెయ్యాల. ఈ రోజున నిన్ను కాపాడడానికి మేము లేం. మేము అతనికి ఫోన్ చేసి మీది తప్పు, మీరు సెటిల్మెంట్ చేసుకోండి అన్నాను. ఎందుకంటే నీకు లివర్ దొబ్బితే సొంత భర్తలు కూడా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నవాళ్ళు అదో గొడవగా పడి వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. 5 సంవత్సరాలే కదా కాపురం. 2 సార్లు తీసుకెళ్తారు, 3 సార్లు తీసుకెళ్తారు. సార్ చెప్తున్నారు అవి చూసి లక్షలు ఖర్చు అయినాయి అని. అంత ఖర్చు అయ్యేలాగా తాగేటప్పుడు నీ జాగ్రత్త నీకు ఉండాలి. నీ బురద నువ్వు గడుక్కోవాలని ఇందాక నుంచి మేము చెప్తున్నది అదే. అంత ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మీకు కొంచెం స్ట్రాంగ్గా చెప్తే మా మాటలు మీకు ఏమైనా మంత్రాల్లాగా ఉపయోగపడి బ్రెయిన్లో నుంచి ఇవన్నీ తీసి ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, 6 ఇయర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేశా, ఇప్పుడు నేను నా పిల్ల కోసం బతకాల, మళ్ళీ ఇంకొకటి తగలడం మీకు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదుగా. ఆ రిపోర్ట్స్ చూస్తే కొంత అర్థమవుతుంది. మీరేమి లివర్లో 2nd స్టేజ్కి 3rd స్టేజ్కి వెళ్ళాలి. 3rd స్టేజ్కి వెళ్తే 4th స్టేజ్కి వెళ్తున్నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ అంటే లివర్ అనేది మళ్ళీ రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు హెల్దీ ఫుడ్ తింటూ ఆలోచన విధానం మార్చుకొని ముందు ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వండి. 2 ఆ ఇల్లు మంద కాదు, మన రేంజ్ కాదు, 35,000 రెంట్ కట్టే అంత. ఓకే, అది వెకేట్ చేసి లీగాలిటీ ఒకటి మేము ప్రొటెక్ట్ చేయడానికి అందరికీ ఉంటుందిగా, అది చెప్తాను వినండి. అమ్మ ఇలా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ సహజీవనంలో భార్య అనే పేరుతోటో లేకపోతే మేమిద్దరం ఫ్రెండ్స్ అనో లివిన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలా రోడ్డు మీద పడేయకుండా ఉండడం కోసమని 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. అలాగే సహజీవనం చేసిన వ్యక్తితో ఫిజికల్గా అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇట్లా అబార్షన్లు చేయిస్తే 498 కేసు కూడా ఫైల్ చేయొచ్చు. కాకపోతే పద్ధతి వేరు, క్యారెక్టర్ వేరు అని ఇందాక అంటున్నాను కదా, ఈ 2 కలవాలి. కొంచెం ఇక్కడ వీక్గా ఉన్నాయి. ఇట్లాంటి వేస్లో వీళ్ళ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయికి కొంత సపోర్ట్. అమ్మ ఇప్పుడు మీ సిస్టర్స్ లేకపోతే ఆ లీగల్ సపోర్ట్ నీకు రాదు. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో తీసుకొనివ్వు. ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు కదా, మేము ఒక మంచి మాటలు చెప్తున్నాం. వీటితో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తోటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు కదా అమ్మ ఇస్తాడు. ఏనండి, నువ్వు ఎలిగేషన్స్ వేయటం కాదు, నీకు 0 మార్క్స్ అని చెప్తున్నా. అవునా, హక్కులే లేవు. నేను ఈవిడికి చెప్తున్నా, నువ్వు ముందు బ్రెయిన్ మార్చుకో, ఆలోచన విధానం. సొంత భర్త వదిలేస్తే ఎంతో నువ్వు కూడా అంతే. అతను సొంత భర్తే అనుకోపోని, అయినా కూడా అర్హత లేదు తల్లి నీకు అని చెప్తుంటే నువ్వు సొంత భార్యవి కూడా కాదు ఇక్కడ. అయినా చెప్తున్నానుగా, హక్కులు మాట్లాడొద్దు, మీకు హక్కులే లేవు మాట్లాడడానికి. సార్ చెప్పినప్పటికీ నీకు అర్థమైపోవాలా, నేనేమో నీకు ఊపిరి పోస్తున్నాను అంతే. మేడం ఆవిడకి చెప్పిన అర్థం కాదు, కానీ మీరు రియలైజ్ అవ్వండి. పిల్ల గురించో ఆ అమ్మాయి గురించో ఆ అబ్బాయి వచ్చి ఏదో హెల్ప్ చేయాలని అయితే లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళని కూడా లా వదలదు. మీరు తప్పు చేసేసుకొని వెళ్ళిపోయినా కూడా కర్మ కొద్ది ఆ బురదగా అడుక్కోవడానికి ఒక బకెట్ వాటర్ నీళ్ళు అయితే లా ఇస్తుంది. ఆ అమ్మాయి వెళ్ళి లీగల్గా వెళ్తే వర్కౌట్ అవ్వదు. పోలీసులకి లంచాలు ఇచ్చేశారు, ఆ కేసు పెట్టకుండా చేశారు, ఇవన్నీ ఫేక్ అమ్మ. 2 అతను ఏ ప్రాసెస్ కంప్లీట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. 3 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు ఫైల్ చేసుకోండి. అందులో ఆవిడకి పాపకి మెయింటెనెన్స్ వస్తుంది. పాప ఆయనకు పుట్టలేదు కదా అంటే, ఆయన నాకున్న అనుభవం ప్రకారం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, పాపకి మాత్రం కోర్టు వద్దన్న ఆయన మెయింటెనెన్స్ ఇస్తాడు. ఎందుకంటే అతనికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి. మీకు లేక ఆయనకు ఒళ్ళు మండి వెళ్ళిపోయాడు అంతే. మీరు మాట్లాడిన విధానం, మీ పొగరు, మీ యాటిట్యూడ్ ఎందుకు భరించాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంతే. ఎందుకంటే మీరు అందరూ వెంటనే అత్యాశకి వెళ్ళిపోయారు, భయపడిపోయారు. మీరు ఒకవేళ ఇతను వదిలేస్తే ఏమీ రాదు, ఎట్లాగా ఏం చేయాలి, ఈ కంగారే ఆయన పారిపోయేలాగా చేసింది. అయినా ఇంకా అతను మీ దగ్గరికి రాడు, రావాల్సిన అవసరం లేదు, గొడవే అవుతుంది, ఆయన రాడు. రప్పించటమే నీ పని. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పింది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. మీ అక్క చెప్పిన 12 లక్షలు కాదు 15 లక్షలన్నా మీరు వసూలు చేయగలుగుతారు. అది తీసుకొని ఏదైనా బిజినెస్ ఇందాక మీ అక్క చెప్పినట్టు ఏదైనా చేయండి. మేడం మీకన్నా అర్థమవుతుందని నా బాధ. మీరు అతని మీద ఎలిగేషన్స్ వేయొద్దు, బురద వేయొద్దు, ఆయన క్యారెక్టర్ తగ్గించొద్దు. అతని వరకు అతను కరెక్టే, మీ సిస్టర్ వరకు మీ సిస్టర్ కరెక్టే. ఇలాంటి వాళ్ళని కూడా చట్టం కాపాడుతుంది కాబట్టి ఈ 2 కేసులు ఉన్నాయి. ఏమి ఇవ్వకపోయినా పర్వాలా, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో పాపకి తనకి మెయింటెనెన్స్ వస్తుంది. ఆ ఉన్న ఫోటోలు ఇనఫ్. ఓకే, ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒప్పుకుంటాడని నా నమ్మకం. దీనికి ఈ 2 కూడా ఫ్రీ కేసులే అమ్మా. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సఖీ సెంటర్లో డీవీసీ కేసు ఫైల్ చేయొచ్చు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ చేయించడానికి చూడండి, 100% సెటిల్మెంట్ అవుతుంది. మేడం మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం, మరి ఇక్కడ ఏమైనా సెటిల్మెంట్ చేస్తారేమో అని అంటే, ఇక్కడ దాకా ఈ ఎపిసోడ్ వచ్చింది అంటే అతనికి ఇంకా కోపం పెరిగింది. మేబీ ఇది వింటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఓకే నా తరపున కూడా మాట్లాడారు అని అయితే ఆయనకు తెలుస్తుంది. విన్నా ప్రాబ్లం లేదు.
కానీ మేము ఫోన్ చేసి మాట్లాడితే విషయం పెద్దదయ్యి మీకు రావాల్సిన ఫ్రూట్ అందదని మా ఉద్దేశం. మేము ఫోన్ చేస్తే పని అవ్వాలి, మేము ఫోన్ చేస్తే అవతల వ్యక్తి భయపడాలి. భయపడతాడు మేడం. అదే నేను అన్నా, ఇందాక ఏమన్నాను, అలా ఏ కేసుల్లో చేస్తామో మీకు చెప్పాం. ఎవడన్నా మిమ్మల్ని బురదలో తోసేస్తే ఎంత దూరం అన్నా వెళ్తాను నేను లీగల్గా, అయినా లా ఉంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఇంతే ఏంటి చెప్పింది అయితే విన్నారు కదా, డాక్టర్ గారు చెప్పారు అండి, అలాగే మేడం కూడా చెప్పారు, దాని ప్రకారం వెళ్ళండి, మీ కేసులు మీరు ఫైట్ చేయండి. దానికంటే ముందు ఒకటే చెప్తానంటే, అమ్మ మీదేం పెద్ద వయసు కాదు, సో అది కూడా ఫస్ట్ స్టేజ్ లోనే ఉందన్నారు సార్ ఇందాక చెప్పినట్టుగా. ఫస్ట్ మీ ఆరోగ్యం చూసుకోండి, మీకు ముందు ఎలాగో వర్క్ చేసుకోవడం అనేది అలవాటు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరో వస్తారు ఏదో ఇస్తారు అనేటటువంటి ఆశ ఎందుకు చెప్పండి. రెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే కట్టించుకుంటారు. తాళం వేసేస్తారు అని అంటున్నాడు. ఎందుకంటే ఇట్లాంటి కేసుల్లో, ఒక నిమిషం, ఇలాంటి కేసుల్లో ఏ ఓనరు కూడా అవతల ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళకే మాట్లాడతారు కానీ వైఫ్తో మాట్లాడరు. ఈ ఓనర్ నెంబర్ కూడా మాట్లాడాను నేను. ఇప్పుడు ఓనర్ ఏమని చెప్తున్నాడంటే, నేను అతన్ని అడిగే నెంబర్ ఆవుని, రెంట్ ఇట్లా కట్టండి, కరెంట్ కూడా లేదు, మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని పనులు చెప్తే, లేదు నేను షిఫ్ట్ అయిపోయాను, నేను సెటిల్ చేసేసుకున్నాను, అది అయిపోయింది, మిగతా రెంట్ ఆమె కట్టుకుంటుందని చెప్పాడు. అమ్మ ఓనర్తో సెటిల్ చేసుకోవాలి కానీ వైఫ్తో సెటిల్ చేసుకోవడం కింద రాదు. అర్థమవుతుందా? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పని కంప్లీట్ చేసుకోండి. వెళ్ళండి అమ్మా, ఆరోగ్యం చూసుకోండి, జాగ్రత్త. ఫైల్స్ తీసుకోండి అమ్మా, మెడికల్ ఫైల్స్ తీసుకోండి, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.